Good evening, all of you, sir. Good evening, all of you. Good evening, Karthik. Okay, the first request is all of you please don't present. మీరు present చేయకండి, నేను మాత్రమే present చేస్తాను. మీకు అందరికీ నా స్క్రీన్ కనిపిస్తుందా? చూడండి సార్, మీకు నా స్క్రీన్ కనిపిస్తుందా అందరికీ? Okay, okay. ఏ కంప్లీట్ కోర్స్ ఆన్ ఆప్షన్స్. కనిపిస్తుందండి. ఓకే 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 సార్. సో దయచేసి అందరూ మ్యూట్ చేసుకోండి. మ్యూట్ చేసుకోండి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నప్పుడు నేను అడుగుతాను, అప్పుడు మీ డౌట్స్ని రైట్ చేయండి. సో అలాగే మీ డౌట్స్ని వీలైనంత వరకు చాట్లో అడిగేదానికి ట్రై చేయండి సార్. ఓకే 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 సార్. సో మనం ఈరోజు యాక్చువల్గా ఏ కంప్లీట్ కోర్స్ ఆన్ ఆప్షన్స్ గురించి అయితే మనం డిస్కస్ చేయబోతున్నాము. ఆప్షన్స్, అందులో కూడా నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో ఆప్షన్స్ ఎక్స్పెషల్గా మనం డిస్కస్ చేద్దాం. బట్ ఈరోజు చెప్పే కాన్సెప్ట్ అనేది మీకు కాన్సెప్ట్ ఓరియంటెడ్ అనేది ఏ ఆప్షన్స్లో అయినా, మీకు ఏ ఆప్షన్స్ అయినా అంటే దాని అర్థం వన్ సెకండ్. హలో 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 సార్, నేను శిరీష భీమవరపు. చెప్పండి. సార్ ఎలా సార్ జాయిన్ అయ్యేది? ఇది మీరు వాట్సాప్ చేశారు అంటే వీడియో కాలా? కాదు మేడం, వాట్సాప్ లింక్ గూగుల్ మీట్. గూగుల్ మీట్ అంటే లింక్ నాకు వేరే సెల్లో ఉంది, ఆ సెల్ నుంచి చేయమంటారా? మీరు గూగుల్ మీట్ లో లింక్ పంపించాలి కదా, పంపించలేదు, లింక్ ఏం రాలేదు. మేడం మీకు వాట్సాప్లో నేను లింక్ పంపించాను. నో సార్, రాలేదు. హలో అని మాత్రమే వచ్చింది. ఒక నిమిషం హలో అనే వచ్చింది, ఎస్ సార్ అని పెట్టాను. చూడండి, ఇప్పుడు పంపించాను. ఇప్పుడు లింక్ వచ్చింది. ఇప్పుడు లింక్ వచ్చింది. ఓకే, దాన్ని క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. ఓకే. ఓకే ఓకే సార్. సో నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కసింగ్ అబౌట్ దట్ ఏ కంప్లీట్ కోర్స్ ఆన్ ఆప్షన్స్. సో మనం చెప్పబోయే ఆప్షన్స్ అనేవి ప్రజెంట్ డిస్కస్ చేయబోయే టాపిక్స్ అనేవి మీరు
స్టాక్స్లో దట్ మీన్స్ ఈక్విటీలోను అలాగే ఇండిసెస్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలోను మీరు అప్లై చేసుకోవచ్చు సార్. ఓకే, నౌ సీ హియర్. ఫస్ట్ థింగ్ సార్, ఏదైనా సరే మనం స్టాక్ మార్కెట్ అయినా సరే, బిజినెస్ అయినా సరే, లేదంటే మన ప్రొఫెషన్ అయినా సరే, ఏదైనా సరే, ఇదంతా కూడా దట్స్ ద కాంబినేషన్ ఆఫ్ ఎ సబ్జెక్ట్, ఎ సెట్ ఆఫ్ రూల్స్. ఓకే, ఒక సబ్జెక్ట్ లాగే ఉంటుంది, ఒక సబ్జెక్ట్ ఓరియంటెడ్ లాగే ఉంటుంది అనమాట. ఇంజనీరింగ్ కోర్స్ అయినా, తర్వాత డాక్టర్ అయినా, లేదంటే ఇంకొకటి వేరే ఏదైనా సరే, ఇదంతా ఒక సబ్జెక్ట్ లాగే మనం చూడాలి. లైక్ దట్ ఇప్పుడు మనం స్టాక్ మార్కెట్ గురించి మాట్లాడుకున్నది కూడా ఒక సబ్జెక్ట్ లాగే మనం చూడాలి. బట్ చాలా విధాలుగా నేను ఫేస్ చేసిన ప్రాబ్లం ఏంటంటే, జనరల్గా స్టాక్ మార్కెట్లో వచ్చే ప్రతి ఒక్కరూ కూడా ఏ విధంగా ఆలోచిస్తారు అంటే, స్టాక్ మార్కెట్కి వచ్చిందే ఈజీగా మనీ అర్న్ చేయడం కోసము, వచ్చిన తర్వాత మళ్ళీ ప్రతిదీ చదవాలి అంటే మా వల్ల ఎలా అవుతుంది అన్న క్వశ్చన్ మార్క్ అనేది మనకు చాలా మటుకు కనిపిస్తుందంట. బట్ మీరు ఎవరైతే కోర్స్ జాయిన్ అవ్వడానికి వచ్చారో మీరందరూ కూడా తెలుసుకొని ట్రేడింగ్ చేయాలి, తెలుసుకొని చేయాలి అన్న ఉద్దేశమే మీరు సక్సెస్ అయ్యేదానికి ఫస్ట్ స్టెప్ సార్. ఎందుకు అంటే ఏదైనా సరే సబ్జెక్టు తెలుసుకున్న తర్వాతే మనకు అది ఏంటి అనేది మనకు అర్థమవుతుంది. అది ఏంటి అనేది తెలియనంత వరకు అది ఎంతటి ఈజీదైనా కూడా మనకు అసలు దాని గురించి ఏది అర్థం కాదు. ఓకే, నౌ ఇప్పుడు మనం స్టాక్ మార్కెట్ గురించి అంటే ఆప్షన్స్ గురించి డిస్కస్ చేసే ముందు అసలు స్టాక్ మార్కెట్ యొక్క బిహేవియర్ ఎలా ఉంటుంది, మార్కెట్ యొక్క బిహేవియర్ ఎలా ఉంటుంది, లేదంటే ఒక స్టాక్ కానీ ఒక నిఫ్టీ కానీ లేదంటే బ్యాంక్ నిఫ్టీ కానీ దాని యొక్క చార్ట్ని చూస్తే బిహేవియర్ ఎలా ఉంటుంది అనేది మనం చూద్దాం. మనం ముఖ్యంగా మెయిన్గా టెక్నికల్ అనాలిసిస్ గురించి అయితే మనం డిస్కస్ చేస్తాము. ఓకే, నౌ సీ హియర్. ఫస్ట్ ఇక్కడ మన ఈ కోర్సులో ఏమేమి డిస్కస్ చేస్తాము అంటే, డిస్కషన్ చేసిన తర్వాత అవుట్కమ్స్ ఏమేమి వస్తాయంటే, అవుట్కమ్ ఇన్ ది సెన్స్ ఈ కోర్స్ అంటే ఈ 3 డే కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత, 3 to 4 days కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు బయటికి వెళ్ళేటప్పుడు మీరు ఏం నేర్చుకోగలుగుతారు అంటే మీ 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 యొక్క వే ఆఫ్ థింకింగ్ ఎలా ఉంటుంది అని నేను చెప్తాను. నేను ఏ వే ఆఫ్ మెథడ్ని యూస్ చేసి మీకు డైలీ ఎఫ్ఎన్ఓలో ఆప్షన్స్ మీద ఇంట్రాడే కాల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నానో, దట్ మీన్స్ హౌ టు సెలెక్ట్ ఏ స్ట్రైక్ ప్రైస్ అంటే స్ట్రైక్ ప్రైస్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఎంట్రీ ఎక్కడ, స్టాప్ లాస్ ఎక్కడ, టార్గెట్ ఎక్కడ అనేది మీకు ఎలాగైతే నేను ఒక కాల్ రూపంలో నేను ఇస్తున్నానో, దానికి వెనకల నేను చేసే ప్రతిదీ కూడా అంటే ఒక కాల్ నేను ఇస్తున్నాను అంటే అదేదో డైరెక్ట్గా మనకు వచ్చేది కాదు. ఆ కాల్ని నేను జనరేట్ చేయాలి అంటే వీ హ్యావ్ టు కన్సిడర్ సమ్ పారామీటర్స్. చుట్టూ ఉన్న కొన్ని అంశాలని నేను ప్యారలల్గా గమనించాలి. ఆ అంశాలని గమనించిన తర్వాత టోటల్గా నేను కన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాతనే ఆ కాల్ని ఎఫ్ఎన్ఓ ఇంట్రాడేలో ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఇప్పుడు మనం డిస్కస్ చేసే ఈ 3 day సెషన్లో నేను ఒక కాల్ ఇచ్చేటప్పుడు ఎలాంటి కన్ఫర్మేషన్స్ నేను తీసుకుంటాను, ఎలాంటి కన్ఫర్మేషన్ అంటే ఏ అంశాలని నేను పరిశీలిస్తాను, ఆ అంశాలు ఏవి, వాటి గురించి తెలుసుకుందాము. అలాగే రియల్ టైం మార్కెట్లో వాటిని ఎలా చూడాలి, ఎలా ఉపయోగించాలి, ఎలాగుంటే మనం ఎంట్రీ తీసుకోవాలి, ఎలాగుంటే మనం ఎంట్రీ తీసుకోకూడదు అన్నది మనం క్లియర్గా మనం ఈ 3 day సెషన్లో అయితే మనం డిస్కస్ చేస్తాము. ఓకే సార్, ఓకే. సో నౌ సీ హియర్, వాట్ ఆర్ ద పారామీటర్స్ ఐ కన్సిడర్ టు ట్రేడ్ ఇన్ రియల్ టైమ్ మార్కెట్. నేను రియల్ టైం మార్కెట్ చేసేటప్పుడు ఏ పారామీటర్స్ని కన్సిడర్ చేస్తానో అవి మీకు ఫస్ట్ ఒక బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ ఇచ్చి, సో అక్కడ నుంచి మీకు స్టెప్ బై స్టెప్ నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ట్రై చేస్తాను. ఫస్ట్ థింగ్ నేను ఏం అబ్జర్వ్ చేస్తానంటే, అంటే బిఫోర్ ద మార్కెట్ స్టార్ట్ అవ్వకముందే ముందు రోజే నేను ఏం చేస్తానంటే అబ్జర్వింగ్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ని నేను అబ్జర్వ్ చేస్తాను టు ఐడెంటిఫై రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ లెవెల్స్ని ఐడెంటిఫై చేయడం కోసం నేను ముందు రోజే ఓపెన్ ఇంట్రెస్ట్ని అయితే నేను అబ్జర్వ్ చేస్తాను. ఓకే, సో వాట్ ఈజ్ ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి, అందులో ఏముంటాయి, వీటిని ఎలా చూడాలి, ఎలా ఉపయోగించాలి, ఎలా అప్లై చేయాలి అన్నది ఓపెన్ ఇంట్రెస్ట్ కాన్సెప్ట్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఫస్ట్ ముందు రోజే మనం ఓపెన్ ఇంట్రెస్ట్ని అయితే అబ్జర్వ్ చేస్తాను. నెక్స్ట్ సెకండ్ థింగ్ ఏంటంటే అబ్జర్వింగ్ ద మార్కెట్ బిహేవియర్.
సో ఇక్కడ నుంచి ఈ సెకండ్ నుంచి మనం లైవ్ మార్కెట్లో చూసేది లైవ్ మార్కెట్. ఓకే, అబ్జర్వింగ్ ద మార్కెట్ బిహేవియర్. మార్కెట్ యొక్క బిహేవియర్ అనేది మార్కెట్ ఓపెన్ అయ్యేంత వరకు మనకు ఎవరికీ తెలియదండి. నాకు ముందే తెలుసు అని చెప్పినవాడు ఎవరు అంటే ఒకడు దేవుడన్నా అయి ఉండాలి, రెండోవాడు అబద్ధం చెప్పేవాడన్నా అయి ఉండాలి. అంతేకాని ఎవరు కూడా మార్కెట్ ఈ విధంగా ఉంటుంది అని ఖచ్చితంగా లైన్లు గీసి ఇట్లే వెళ్తుంది చూడండి నేను చెప్పినట్టే అని చెప్తే ఎవరు నమ్మకండి. అది చెప్పగలిగేది ఇద్దరు మాత్రమే, ఒకరు దేవుడు ఇంకొకడు అబద్ధం చెప్పేవాడు. అబద్ధం ఇన్ ద సెన్స్ ఈ విధంగా వెళ్తుంది అని ఒక లాటరీలో చెప్పేసి తగిలేవాడు అనమాట. అలాంటి వాళ్ళని ఎప్పుడు నమ్మద్దండి. అబ్జర్వింగ్ ద మార్కెట్ బిహేవియర్, మార్కెట్ని ఎప్పుడూ కూడా రియల్ టైంలో నడిచేటప్పుడు మాత్రమే మనము అబ్జర్వ్ చేసి ఐడెంటిఫై చేయగలగాలి. మార్కెట్ యొక్క బిహేవియర్ ఏంటి, ప్రజెంట్ మార్కెట్ అనేది దాని యొక్క ఆవభాహాలు ఏ విధంగా ఉన్నాయి, అంటే ఏ విధంగా అది తీసుకోవచ్చు, పైకి వెళ్ళొచ్చా కిందికి వెళ్ళొచ్చా ఎలా వెళ్ళొచ్చు అనేది లైవ్ మార్కెట్లో మనం ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. అది ఎలా చేయొచ్చు, మార్కెట్ బిహేవియర్స్ ఎన్ని రకాలు ఉంటాయి, ఉన్న టైప్స్లో ఎప్పుడు ఏ విధంగా రావచ్చు అన్నది మనం అబ్జర్వ్ చేస్తాం. నెక్స్ట్ థర్డ్ థింగ్ ఏంటంటే ఫైండింగ్ ఆపర్చునిటీ యూజింగ్ అవర్ ఆప్షన్ బయింగ్ స్ట్రాటజీ. మనం ఏదైతే ఆప్షన్ బయింగ్ స్ట్రాటజీని మనం డిజైన్ చేసామో ఆ స్ట్రాటజీని యూజ్ చేసుకొని ఫస్ట్ ఆపర్చునిటీని ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. ఓకే, సో ఆపర్చునిటీ అంటే ఏదైనా సరే మనం ఒక స్ట్రాటజీ అయితే ఖచ్చితంగా యూజ్ చేయాలి ఆపర్చునిటీ ఫైండ్ అవుట్ చేయడానికి. దెన్ ఆఫ్టర్ దట్ ఆ ఆపర్చునిటీని మనం యూటిలైజ్ చేసుకోవడానికి అది సబబేనా అంటే అది ఖచ్చితంగా టార్గెట్ హిట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా లేదా అన్నది తర్వాత అది మన ఇంటెలిజెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. స్ట్రాటజీ ఏముందండి, ఎవరైనా డిజైన్ చేసి ఇస్తారు. టైం బాంబ్ స్ట్రాటజీని, 9:15 స్ట్రాటజీని, 3:30 9:30 స్ట్రాటజీ ఎవరైనా డిజైన్ చేస్తారు. బట్ మనకు కావాల్సింది ఏంటి, వచ్చిన ఆపర్చునిటీ అనేది 100% కాకపోయినా కనీసం 90 to 95% మనకు టార్గెట్ హిట్ అయ్యేది ఉండాలి. అంటే దట్ మీన్స్ ఆపర్చునిటీ వచ్చిన ప్రతిదీ కూడా మనకు టార్గెట్ హిట్ అవ్వవు. ఓకే, ఆపర్చునిటీ వచ్చిన ప్రతిదీ కూడా మనం టార్గెట్ హిట్ అవ్వము అనమాట. బట్ అందులో కూడా మనం ఫిల్టర్ చేసుకోగలిగితే టార్గెట్ హిట్ అయ్యేటి మాత్రమే మనం ఎంచుకొని ట్రేడ్ చేసుకోగలిగితే ఎంత కాన్ఫిడెంట్తో ఎంత హ్యాపీగా ట్రేడ్ చేయగలమో అది మీకే తెలుస్తుంది అనమాట. జస్ట్ లైక్ ఎవరైతే మన ఎఫ్ఎన్ఓలో ఉన్నారో మనం లాస్ట్ 8 to 9 days నుంచి మనం ఎలాగైతే ప్రొవైడ్ చేసి ట్రేడ్స్ తీసుకుంటున్నామో ఆ కాల్స్ని చూస్తే మీకు అబ్జర్వ్ అయి ఉంటుంది, మీకు అర్థమై ఉంటుంది ఏ విధంగా ఉంటాయి ఏంటి అన్నది. ఓకే, సో మన స్టాప్ లాసెస్ హిట్ అయ్యింటివి ఎన్ని అనేది కూడా మనకు జస్ట్ ఐ థింక్ సో ఇప్పటికీ మనకు ఒక 2 స్టాప్ లాసెస్ హిట్ అయి ఉంటాయి అనమాట. ఓన్లీ 2 స్టాప్ లాసెస్. బట్ అయినప్పటికీ కూడా స్టాప్ లాసెస్తో ఎప్పుడూ కూడా లాస్తో ఎండ్ అవ్వలేదు. ఆ రోజు మనం దానికి కాంపన్సేట్గా హెడ్జింగ్ స్ట్రాటజీ తీసుకోవడం అయితే జరుగుతుంది. ఆ హెడ్జింగ్తో మనకి ఏమవుతుంది అంటే ఆ హెడ్జింగ్తో మనకు ఆ లాస్ని రికవర్ అయిపోతుంది అనమాట. అది ఎలాగో కూడా మనం ఇందులో డిస్కస్ చేస్తాం. దట్ ఈస్ అ హెడ్జింగ్ కాన్సెప్ట్. నెక్స్ట్ అబ్జర్వింగ్ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్. ఓకే, సో ఈ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది మనం లైవ్ మార్కెట్లో అబ్జర్వ్ చేసేది సార్. లైవ్ మార్కెట్లో చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా ఓపెన్ ఇంట్రెస్ట్ అలాగే చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ డిస్కస్ చేసేటప్పుడు మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. నెక్స్ట్ ఇంకొక పారామీటర్ ఏంటంటే అబ్జర్వ్ చేయాల్సింది వాల్యూమ్. అంటే ఎంతమంది ట్రేడ్ చేస్తున్నారు, ఎటువైపు ఎక్కువ మంది ఉన్నారు, బయ్యర్స్ ఎక్కువ మంది ఉన్నారా, సెల్లర్స్ ఎక్కువ మంది ఉన్నారా, లేదంటే చేంజ్ ఇన్ అంటే బయ్యర్స్ పర్సెంట్ ఐ మీన్ బయ్యర్స్ వాల్యూమ్ చేంజ్ అవుతుంటే పైకి వెళ్తుందా కిందికి వెళ్తుందా, అలాగే సెల్లర్స్ వాల్యూమ్ చేంజ్ అవుతే పైకి వెళ్తుందా కిందికి వెళ్తుందా, ఆ ప్రైస్ పైకి వెళ్తుందా కిందికి వెళ్తుందా, ఇదంతా కూడా కన్సిడర్ చేస్తాం అనమాట. సో వీ హ్యావ్ ఏ సమ్ టాపిక్ ఈజ్ దేర్, ఒక కాన్సెప్ట్ అయితే ఉంది వాల్యూమ్ని బేస్ చేసుకొని. ప్రైస్ ఇంక్రీజ్ అవుతూ వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే బుల్లిష్, తర్వాత ప్రైస్ డిక్రీజ్ అవుతూ అలా ఉంటే ఒక చిన్న కాన్సెప్ట్ ఉంది, అది కూడా మనం వాల్యూమ్ గురించి అయితే మనం డిస్కస్ చేద్దాం. బట్ గుడ్డిగా మాత్రము బయర్స్ ఎక్కువ వైపు ఉంటే పైకి, బయర్స్ తక్కువగా ఉంటే కిందికి వెళ్తుంది అని మాత్రం అపోహపడకండి. సో ఇందులో ఒక చిన్న లాజిక్ అయితే ఉంది వాల్యూమ్లో కూడా, అది కూడా మనం వాల్యూమ్ టాపిక్ డిస్కస్ చేసేటప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఓకే, అలాగే ఐడెంటిఫై ఆపర్చునిటీ వేర్ టు టేక్ ఎంట్రీ, స్టాప్ లాస్, టార్గెట్. ఓకే, సో మనం ఎప్పుడైతే మనం ఎన్ని అయిపోయిన తర్వాత వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ దట్ స్ట్రాటజీ ప్రకారంగా ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలి, స్టాప్ లాస్ తీసుకోవాలి, టార్గెట్ తీసుకోవాలి అని మనకు తెలుస్తుంది. బట్
ఐడెంటిఫై ద ఆపర్చునిటీ వేర్ టు టేక్ ఎంట్రీ తీసుకోవడంలోనే మనకు కీలకమైన అంశం అండి. ఎందుకంటే ఉదాహరణకి ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకునే ఈ స్ట్రాటజీ ప్రకారంగా మనకు ఎంట్రీ వచ్చేసి 100 రూపీస్ ఉంది. బట్ అట్ ద సేమ్ టైం మీరు డైరెక్ట్ 100కే తీసుకున్నారనుకోండి, కొన్నిసార్లు ఏమవుతుందంటే ఆ 100ని హిట్ చేసేసి 2 to 3 పాయింట్స్ పైకి లేదంటే 1 పాయింట్ పైకి వెళ్ళేసి, లేదంటే 100 రూపీస్ని హిట్ చేసి అక్కడ నుంచి ఫర్దర్గా కిందికి వెళ్ళి స్టాప్ లాసెస్ హిట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఇక్కడ మన కాన్సెప్ట్ ఏంటంటే ఒక్కసారి ఎంట్రీ తీసుకుంటే 99% మనకు టార్గెటే హిట్ అవ్వాలి, కానీ స్టాప్ లాస్ హిట్ అవ్వకూడదు. బట్ అట్లీస్ట్ టార్గెట్ హిట్ అవ్వకపోయినా పర్లేదు, కానీ స్టాప్ లాస్ మాత్రం అస్సలు హిట్ అవ్వకూడదు. దట్ ఈస్ ద మెయిన్ కాన్సెప్ట్ ఫర్ మీ. అది నా కాన్సెప్ట్. టార్గెట్ హిట్ అవ్వకపోయినా పర్లేదు, కానీ స్టాప్ లాస్ మాత్రం హిట్ అవ్వకూడదు. దట్ ఈస్ మై కాన్సెప్ట్. ఓకే, సో ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకొని మెయిన్ థింగ్ ఎంట్రీ పాయింట్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. అంటే ఏంటంటే స్టాప్ లాస్ హిట్ అయ్యే పరిస్థితులు ఏవైనా, అలాంటి వాతావరణం, అలాంటి స్థితి ఏదైనా నాకు అనిపించినట్లయితే నేను ఎంట్రీ ఖచ్చితంగా కూడా ఉన్న ఎంట్రీ కంటే 2 to 3 పాయింట్స్ లేదా 4 పాయింట్స్ నేను అబవ్ ఇస్తాను. దట్ ఈస్ ద మెయిన్ కాన్సెప్ట్. ఎందుకు అంటే మనకు ఎంట్రీయే మెయిన్ థింగ్. స్టాప్ లాస్ హిట్ అయినా హిట్ కాకపోయినా ఎంట్రీ అయితే అంటే ఎగ్జిక్యూట్ అవుతే ఆ ట్రేడ్ మనకు లైవ్లో ఉన్నట్లే. ఆ తర్వాత అది స్టాప్ లాస్ హిట్ అవ్వచ్చు, టార్గెట్ హిట్ అవ్వచ్చు. బట్ నేను మ్యాక్సిమం ఫిల్టర్ ఇక్కడ కూడా చేస్తాను అనమాట. అంటే ఎంట్రీ యాక్ట్స్ యాజ్ ఎ క్రూషియల్ రోల్ ఇక్కడ. మరి ఇక్కడ ఎంట్రీ ఎలా తీసుకోవాలి ఏంటి అనేది కూడా మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దట్ మీన్స్ స్టాప్ లాస్ అనేది మనకు హిట్ అవ్వకూడదు. స్టాప్ లాస్ హిట్ అవ్వకుండా ఉండాలి అంటే స్టాప్ లాసెస్ హిట్ అయ్యే ఛాన్సెస్ ఉన్న ఎంట్రీని మనం మార్చుకొని దూరంగా పెట్టుకోవాలి. ఓకే, మనకు 3 to 4 పాయింట్స్ టార్గెట్కి తక్కువైనా ఇబ్బంది లేదు, కానీ స్టాప్ లాస్ హిట్ అవ్వకూడదు. అది మెయిన్ కాన్సెప్ట్ అనమాట. సో ఇది కూడా మీకు రియల్ టైంలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ ఒకసారి మనం ట్రేడ్ తీసుకున్న తర్వాత ఏం చేస్తామంటే జనరల్గా నేను చాలాసార్లు మీకు చెప్తూ ఉంటాను, ట్రేడ్ తీసుకున్న తర్వాత సో వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ఎయిదర్ స్టాప్ లాస్ ఆర్ టార్గెట్. స్టాప్ లాస్ కోసము లేదంటే టార్గెట్ కోసం వెయిట్ చేయమని చెప్తాను. ఓకే, సో దట్ ఈస్ ద మెయిన్ థింగ్. అలా వెయిట్ చేయాలి. ఓకే, అండ్ దెన్ అట్ ద సేమ్ టైమ్ వీ హ్యావ్ టు అబ్జర్వ్ ద మార్కెట్ బిహేవియర్. మార్కెట్ బిహేవియర్ని కూడా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఎందుకు అంటే మనం ట్రేడ్ ఎంత పకడ్బందీగా ట్రేడ్ తీసుకున్నంత మాత్రాన అది ఖచ్చితంగా టార్గెటే హిట్ అవుతుందని మనం చెప్పలేము. ఎందుకంటే మనం దేవుళ్ళం కాదు. ఓకే, సో మనం కూడా మన అనాలిసిస్లో కూడా అప్పుడప్పుడు చిన్న పొరపాటు జరగచ్చు. లేదు మన అనాలిసిస్ ఎంత కరెక్ట్ ఉన్నా కూడా కొన్ని ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఇన్వాల్వ్ అవ్వచ్చు. ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఇన్ ద సెన్స్ ఈరోజు చూసారు కదా AGR కేసు హియరింగ్ ఉందని, లేదంటే సంథింగ్ ఎక్కడో బ్లాస్ట్ జరిగిందని, ఇలాంటి ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ కూడా ఇన్వాల్వ్ చేస్తాయి. ఈ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్తో మన అనాలిసిస్ 100% కరెక్ట్ ఉన్నా కూడా ఒక్కొక్కసారి ఏమవుతుందంటే అది రివర్స్ అయిపోతుంది. కాబట్టి మార్కెట్ని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. మరి మార్కెట్ అబ్జర్వ్ చేస్తూ ఉన్నప్పుడు ఒకవేళ ఏదైనా మనకు రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటే చాలామంది ఏం చేస్తారు తెలుసా, పొరపాటు ఉన్న పొజిషన్ని ఎగ్జిట్ అయిపోతారు. బట్ మీకు ఒక చిన్న క్లూ చెప్తాను చూడండి. మనం ఏదైతే ట్రేడ్ చేస్తున్నామో ఆప్షన్స్లో, స్టాక్స్లో కంటే వేటిల్లో కంటే మనకు ఆప్షన్స్లో వీ హ్యావ్ ఎ నెంబర్ ఆఫ్ చాయిసెస్ టు మినిమైజ్ అవర్ లాస్. ఓకే, ఆప్షన్స్లో మనకు నెంబర్ ఆఫ్ చాయిసెస్ ఉంటాయండి మనం లాస్ని మినిమైజ్ చేయడం కోసం. నిజంగా చెప్తున్నాను ఓపెన్గా, ఆప్షన్లో మీరు ₹1 కూడా నష్టపోయే ఛాన్స్ ఉండదు. మనకు కరెక్ట్గా వాటి గురించి తెలిసి ఉపయోగించగలిగితే. ఓకే, ₹1 కూడా మనం నష్టపోయే ఛాన్స్ ఉండదు అనమాట మనకు ఆప్షన్లో. ఓకే, సో అది ఎలాగంటే ఒకవేళ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉందనుకోండి, వెంటనే మనకు ఇంకొక ఆపోజిట్ సైడ్ అంటే కాల్ ఆప్షన్ మన రన్నింగ్లో ఉంది, పుట్ ఆప్షన్లో మనకు ఇంకొక ఆపర్చునిటీ వస్తుంది, దాన్ని తీసుకొని 2 హోల్డ్ చేసుకోవాలి. అది ఎగ్జిక్యూట్ అవుతే 2 హోల్డ్ చేసుకోవాలి. అది ఎలా తీసుకోవాలి ఏంటి, మన లాస్ని ఎలా మినిమైజ్ చేసుకోవాలి, ఒకవేళ స్టాప్ లాస్ హిట్ అయినా కూడా ఎండ్ ఆఫ్ ద డేలో మనం ప్రాఫిట్స్లోనే బయటకు ఎలా రావాలి అనే కాన్సెప్ట్ కూడా నేను డిస్కస్ చేస్తాను. సో ఇదంతా పరిగణించి నేను ప్రతిరోజు కూడా మనకు FNOలో డైలీ ఇంట్రాడే కాల్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఎవరైతే FNOలో ఉన్నారో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈరోజు మనకు మార్నింగ్ ఒక కాల్ ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. బట్ మార్కెట్ అనేది చాలా కన్సాలిడేషన్లో ఉంది. బట్ ఫైనల్గా అల్టిమేట్గా మనకు మధ్యాహ్నం అయ్యేసరికి పూర్తిగా డౌన్ అయిపోయింది. బట్ అయినా కూడా డౌన్ అవ్వకముందే మనం ముందుగానే ఐడెంటిఫై చేసి ఒక పుట్ ఆప్షన్ ఇవ్వడం అయితే జరిగింది, హోల్డ్ చేసుకున్నాం. తర్వాత ఏమైందంటే మనకు కాల్ ఆప్షన్ స్టాప్ లాస్ హిట్ అయింది. ఆ తర్వాత పుట్ ఆప్షన్ అనేది మనకు హైకి తీసుకెళ్ళి
ఎండ్ ఆఫ్ ద డేకి మనకు ప్రాఫిట్స్ కానీ ఇచ్చిందనమాట. సో దిస్ ఈస్ ద మెయిన్ సినారియో ఆఫ్ అవర్ కాన్సెప్ట్. దీన్ని బేస్ చేసుకొని మనం ఈ విధంగా మనం ట్రేడింగ్ అయితే చేస్తాం అనమాట రియల్ టైమ్ అప్లికేషన్లో. ఓకే, సో ఎనీ డౌట్స్ అబౌట్ ద బ్రీఫ్ ఇంట్రడక్షన్ సార్? ప్లీజ్ చాట్. క్లియర్ సార్. ఓకే ఓకే, ఎందుకంటే నేను ఏం చెప్పబోతున్నానో మీకు ముందుగానే క్లియర్గా ఉంటే దెన్ ఈ 3 ట్రేడింగ్ సెషన్ ఈ 3 సెషన్స్ కూడా మీకు చాలా క్లియర్గా అర్థమవుతాయి అన్నమాట. ఓకే, 1 సెకండ్. Now see here. Before going to that, మన ఆప్షన్స్లో మనం ట్రేడ్ తీసుకునే విధానం కానీ మన స్ట్రాటజీ కానీ ఎలా ఉండాలి అన్నది నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే నా వే ఆఫ్ వ్యూ, ఈ జనరల్గా సరే ఎవరి వే ఆఫ్ వ్యూలో వాళ్ళు ట్రేడింగ్ అయితే చేయడం జరుగుతుంది. బట్ second. Okay. Okay. So now see here. అండర్స్టాండ్ బిహేవియర్ ఆఫ్ మార్కెట్. ఫస్ట్ ఏదైనా సరే మనం ట్రేడ్ తీసుకునేటప్పుడు ఎందులో అయినా సరే, స్టాక్స్ అయినా సరే, ఆప్షన్స్ అయినా సరే, ఎక్కడైనా సరే, ఫస్ట్ ఎందులో అయినా సరే మనం ట్రేడ్ తీసుకునేటప్పుడు మనం ఫస్ట్ ఏం చేయాలంటే వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద బిహేవియర్ ఆఫ్ మార్కెట్. మార్కెట్ యొక్క బిహేవియర్ ఏంటి అనేది మనం ముందుగానే ఐడెంటిఫై చేయాలి. సో జనరల్గా మనకు మార్కెట్ బిహేవియర్స్ మనకు 3 టైప్ ఆఫ్ మోడ్స్లో ఉంటాయండి. సో ద మార్కెట్ బిహేవ్స్ ఇన్ రియల్ టైమ్ 3 టైప్ ఆఫ్ మోడ్స్. ఓన్లీ 3 టైప్ ఆఫ్ మోడ్స్లోనే ఉంటాయి. ఒకటి వచ్చేసి మనకు బుల్లిష్ మోడ్. బుల్లిష్ మోడ్ అంటే ఏంటండి తెలుసు కదా. బుల్లిష్ మోడ్ అంటే ఏంటి? ప్రైస్ అనేది ఉన్న ప్రదేశం నుండి అప్ మూమెంట్ అంటే పైకి వెళ్తూ ఉంటే ఒక ర్యాలీ లాగా, ఓకే, అంటే అక్కడక్కడ చిన్నగా వెళ్ళడం కాకుండా ఒక లైన్లో స్పీడ్గా లేదంటే ఒక పద్ధతి ప్రకారం పైకి వెళ్తూ ఉంటే దాన్ని అప్ ర్యాలీ అంటారు. ఓకే, దాన్ని బుల్లిష్ మోడ్ అంటాం. అలాగే నెక్స్ట్ మోడ్ వచ్చేసి బేరిష్ మోడ్. బేరిష్ మోడ్ అంటే ఏంటి? ఉన్న ప్రదేశం నుండి ప్రైస్ అనేది అక్కడ నుంచి కిందికి పడిపోతూ ఉంటే, ఫాల్ అవుతూ ఉంటే దాన్ని బేరిష్ మోడ్ అంటాం. వీటితో పాటు మనకు అనదర్ మోడ్ వచ్చేసి సైడ్ వేస్ అంటాం. ఓకే, సో సైడ్ వేస్ అనేది ఏంటంటే ఉన్న ప్రదేశం నుండి పైకి వెళ్ళకుండా లేదంటే కిందికి వెళ్ళకుండా అక్కడక్కడే తచ్చాడుతూ లేదంటే అక్కడక్కడే కొంచెం పైకి కొంచెం కిందికి వెళ్తూ అక్కడక్కడే తిరుగుతూ ఉన్నదని మనం సైడ్ వేస్ అంటాం. జస్ట్ లైక్ దిస్. సో ఇక్కడ ప్రైస్ నుండి ఈ ప్రైస్ నుండి ఇలా పైకి వెళ్ళేదాన్ని మనం బుల్లిష్ మోడ్ అంటాము. అలాగే సేమ్ ఇక్కడ నుంచి ఇలా కిందికి వెళ్ళేదాన్ని మనం బేరిష్ మోడ్ అంటాము. దెన్ ఇక్కడ చూడండి, ఇక్కడిక్కడే తిరుగుతూ ఉంటుంది, ఇలా పైకి వెళ్ళదు కిందికి వెళ్ళదు, అంటే కొంతవరకు పైకి వెళ్ళేసి మళ్ళీ కిందికి వస్తుంది, కింద నుంచి మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ కిందికి వస్తుంది, ఇలా తిరుగుతూ ఉన్నదని మనం సైడ్ వేస్ అంటాం. ఓకే సార్, అర్థమైందా? సో ఈ బిహేవియర్ని మనం ముందుగానే అర్థం చేసుకోవాలి. దెన్ ఇక్కడ మీకు ఒక చిన్న లాజిక్ ఏంటంటే ఒక్కసారి చూడండి. చిన్న లాజిక్ ఏంటంటే ఇది బుల్లిష్ అనుకున్నాం, ఇది బేరిష్ అనుకున్నాం, ఈ మధ్యలో ఉన్నది సైడ్ వేస్. 1 2 3. ఓకే సార్, ఈ కాన్సెప్ట్ బాగా అర్థం చేసుకోండి సార్. ఒక్కసారి చూడండి. పైన మనం ఇది బుల్లిష్ లైన్ అన్నాం కదా, ఇది బుల్లిష్ లైను, కింద ఉన్నది బేరిష్ లైను, మధ్యలో ఉన్నది మనకు సైడ్ వేస్. ఓకే, ఎప్పుడైనా సరే మార్కెట్ చూడండి, బుల్లిష్ వ్యూ నుండి బేరిష్ వ్యూకి చేంజ్ అవ్వడానికి ఖచ్చితంగా దేని క్రాస్ చేసి రావాలి? ఈ మధ్యలో ఉన్న ఈ రీజియన్ని క్రాస్ చేసి రావాలి.
ఈ రీజన్ ఏంటి? దాన్నే సైడ్ వేస్ అంటాం. మీకు క్లారిటీగా క్లియర్గా చెప్పాలి అంటే ఏ బి సి, ఇది బుల్లిష్, ఇది బేరిష్, ఈ మధ్యలో సైడ్ వేస్. ఇప్పుడు చూడండి, ఒక మార్కెట్ బుల్లిష్ వేలో వెళ్తూ ఉంది, పైకి వెళ్తూ ఉంది. బుల్లిష్ నుండి బేరిష్కి రావాలి అంటే అది దేన్ని క్రాస్ చేసుకొని రావాలి? సైడ్ వేస్ని క్రాస్ చేసి రావాలి. లేదా మార్కెట్ బేరిష్ వీలో ఉంది, బేరిష్ వీ నుండి బుల్లిష్ వీకి రావాలి అంటే దేన్ని క్రాస్ చేసి రావాలి? సైడ్ వేస్ని క్రాస్ చేసే పైకి వెళ్ళాలి. అంటే దాని అర్థం ఏంటంటే నేను చెప్పడము, మార్కెట్ ఎప్పుడైనా సరే ఒక డైరెక్షన్ తీసుకునేటప్పుడు, అది బుల్లిష్ కానీ బేరిష్ కానీ, ఒక డైరెక్షన్ తీసుకునేటప్పుడు చూడండి, మార్కెట్ ఎప్పుడైనా సరే ఒక డైరెక్షన్ తీసుకునేటప్పుడు సైడ్ వేస్ని క్రాస్ చేసి పైకి వెళ్ళాలి. సైడ్ వేస్ని క్రాస్ చేసి పైకి వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పైకి వెళ్ళింది, ఇది బేరిష్ ఎప్పుడవుతుంది? ఇక్కడ నుంచి సైడ్ వేస్ని క్రాస్ చేసిన తర్వాత కిందికి రావాలి. అర్థమవుతుందా అండి? క్లియర్? అంటే బుల్లిష్కి బేరిష్కి సైడ్ వేస్ అనేది మనకు ఒక ఇంటర్మీడియట్గా వర్క్ చేస్తుంది. ఓకే, అంటే మార్కెట్ ఉన్న ప్రదేశం నుండి పైకి వెళ్ళాలి అంటే ఉన్న ప్రదేశంలో కొద్దిసేపు కన్సాలిడేషన్ జరిగిన తర్వాతే పైకి వెళ్తుంది. ఓకే, మార్కెట్ ఉన్న ప్లేస్ నుండి కిందికి పడాలి అంటే ఉన్న ప్లేస్ నుండి కొద్దిసేపు కన్సాలిడేషన్ జరిగిన తర్వాతే కిందికి పడుతుంది. చూడండి, మీరు బాగా గమనించండి, పైకి వెళ్ళాలి అంటే ముందు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? సైడ్ వేస్ నుంచే స్టార్ట్ అవుతుంది. కిందికి పడాలి అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? సైడ్ వేస్ నుంచే స్టార్ట్ అవుతుంది. అంటే దీని అర్థం ఏంటంటే, మనం ఎప్పుడైనా సరే మార్కెట్లో మనం డబ్బులు సంపాదించాలి అంటే ఓన్లీ ఈ టైమ్స్లోనే మనం మనీ అర్న్ చేసే అవకాశం ఉంటుంది. ఒకటి బుల్లిష్లోను, రెండు బేరిష్లోను. బుల్లిష్లో బేరిష్లో. ఓకే, సో ఈ టైంలోనే మనం మనీ సంపాదించే అవకాశం అయితే ఉంటుంది, కానీ సైడ్ వేస్లో మనం మనీ అర్న్ చేయలేము. క్లియర్? ఓకే, సో మరి ఇప్పుడు ఇలాంటి బుల్లిష్ వ్యూ కానీ ఇలాంటి బేరిష్ వ్యూ కానీ వచ్చినప్పుడు మనం డబ్బులు సంపాదించాలి అని చెప్తున్నాం కదా. మరి బుల్లిష్ ఎప్పుడు వస్తుంది, బేరిష్ ఎప్పుడు వస్తుంది, మనం ముందుగానే ఐడెంటిఫై చేయొచ్చా? చేయొచ్చు, బట్ ఆ వచ్చేది ఖచ్చితంగా బుల్లిషా బేరిష్ అనేది ఎగ్జాక్ట్గా చెప్పలేం. కానీ మనకు తెలిసిన పాయింట్ ఏంటంటే, ఎప్పుడైతే మార్కెట్ సైడ్ వేస్లో నడుస్తూ ఉంటుందో, చూడండి బాగా అర్థం చేసుకోండి, ఎప్పుడైతే మార్కెట్ సైడ్ వేస్లో నడుస్తూ ఉంటుందో దెన్ ఇక్కడి నుండి ఈ పొజిషన్ నుండి ఖచ్చితంగా మార్కెట్ అనేది ఎయిదర్ అప్ మూవ్ ఆర్ డౌన్ మూవ్ అయితే ఖచ్చితంగా తీసుకుంటుంది. ఈ పాయింట్ మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి సార్. ఓకే, మార్కెట్ ఎప్పుడైనా సరే ఒక ట్రెండ్ తీసుకోవాలి అనుకుంటే ఎయిదర్ అప్ మూవ్ ఆర్ డౌన్ మూవ్, ఖచ్చితంగా ఎక్కడి నుంచి వెళ్తుంది అంటే అది ముందు జరిగే కన్సాలిడేషన్ దగ్గర నుంచే మనకు చేంజ్ జరుగుతుంది. ఓకే, ముందు జరిగే కన్సాలిడేషన్ దగ్గర నుంచే మనకు ఎయిదర్ అప్ మూవ్ ఆర్ డౌన్ మూవ్. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి అనుకుంటే, నౌ సీ హియర్, బాగా గమనించండి, దిస్ ఈస్ ద కన్సాలిడేషన్. ఇది కన్సాలిడేషన్ తర్వాత మనకు ఎయిదర్ అప్ మూవ్ ఆర్ డౌన్ మూవ్, ఇక్కడ నుంచి మనకు డౌన్ మూవ్ అయితే తీసుకుంది. నౌ సీ హియర్, దిస్ ఈస్ ద కన్సాలిడేషన్ తర్వాత మనకు అప్ మూవ్ తీసుకుంది. నౌ సీ హియర్, దిస్ ఈస్ ద కన్సాలిడేషన్, ఈ కన్సాలిడేషన్ తర్వాత మనకు అప్ మూవ్ తీసుకుంది. ఇది కన్సాలిడేషన్, ఈ కన్సాలిడేషన్ తర్వాత మనకు డౌన్ మూవ్ తీసుకుంది. సో ఈ విధంగా మనం మార్కెట్ని మనం కన్సాలిడేషన్ నుంచి మనం అప్ మూవా లేదా డౌన్ మూవా మనం ముందుగానే ఐడెంటిఫై అయితే చేయొచ్చు. ఇక్కడ ఈరోజు మార్కెట్ మీరు చూసినట్లయితే చూడండి, ఇదంతా కన్సాలిడేషన్. ఈరోజు మార్కెట్ అంటే
పైకి వెళ్తుంది కిందికి వస్తుంది, పైకి వెళ్తుంది కిందికి వస్తుంది, ఇదే జరుగుతుంది. బట్ ఆఫ్టర్ కన్సాలిడేషన్ ఏం జరిగింది, అక్కడ నుంచి మనకు డౌన్ మూవ్ తీసుకుంది. ఇక్కడ నుంచి మళ్ళీ ఏం జరుగుతుంది, ఇక్కడ సార్ మీకు స్క్రీన్ కనిపిస్తుందా? కనిపించట్లేదు సార్. లేదు సార్, స్క్రీన్ పోయింది. స్క్రీన్ ప్రజెంట్ చేయకండి. నౌ ఇట్ ఇస్ విజిబుల్. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఈరోజు మార్కెట్ ఒకసారి చూసినట్లయితే మనకు, సో ఇదంతా మనకు కన్సాలిడేషన్. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి అప్ మూవ్ తీసుకుంది. అప్ మూవ్ తీసుకున్న తర్వాత డౌన్ మూవ్ తీసుకోవడానికి, లేదంటే అక్కడ నుంచి పైకి వెళ్ళడానికి ఈ మధ్యలో మనకి ఏం జరిగింది, కన్సాలిడేషన్ అయితే జరిగిందనమాట. ఈ కన్సాలిడేషన్ తర్వాత ఇక్కడ నుంచి అప్ అయినా వెళ్ళొచ్చు, లేదా డౌన్ అయినా వెళ్ళొచ్చు. ఓకే, మరి అప్పే వెళ్తుందా డౌనే వెళ్తుందా, ఎలా వెళ్తుంది అనేది మనం ఎలా ఐడెంటిఫై చేస్తాం అనేది మనం నెక్స్ట్ డిస్కస్ చేస్తాం. ఇప్పుడు నేనేం చెప్పాలనుకుంటున్నాను అంటే, ఏదైనా సరే ఒక వ్యూ అంటే ఒక ట్రెండ్, ఒక ర్యాలీ తీసుకునేటప్పుడు అది పైకి అప్ మూవ్ కానీ లేదంటే డౌన్ మూవ్ కానీ, ఆ ర్యాలీ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే ఇలాంటి కన్సాలిడేషన్ నుంచే స్టార్ట్ అవుతుంది. దట్స్ ద క్లియర్. సరే, ఈ పాయింట్ మీకు అందరికీ క్లియర్గా అర్థమైందా? మెయిన్ కీ పాయింట్ ఇది. చాలామంది ఏం చేస్తుంటారు తెలియక, చూడండి, పైకి వెళ్తూ వెళ్తూ ఇక్కడ ఎంట్రీ తీసుకుంటారు. ఇదేమవుతుంది, పైకి వెళ్ళినంత వెళ్ళి మళ్ళీ కొంచెం రికవర్ తీసుకొని మళ్ళీ ఇట్లా పైకి వెళ్తుంది. ఇలా రికవర్ తీసుకునేటప్పుడు అయ్యో కిందికి పడిపోతుంది, నేను లాస్ వస్తున్నానని చెప్పేసి లాస్ట్లో ఎగ్జిట్ అయిపోతారు. మళ్ళీ ఇక్కడ నుంచి పైకే వెళ్తుంది అనమాట. ఇది చాలామంది చేసే మిస్టేక్స్. ఓకే, బట్ అలా మిస్టేక్స్ జరగకుండా ఉండాలి అంటే నేను ఒకటే కాన్సెప్ట్ చెప్తాను. ఇక్కడ మీకు కనిపించేది ఈ ర్యాలీ ఉంది కదా, ఈ కనిపించే ర్యాలీ అనేది ఏంటంటే ఒక రైల్వే స్టేషన్. మనం ఎప్పుడూ కూడా ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి ట్రైన్కి వెళ్ళాలి అంటే మనం ట్రైన్ ఎప్పుడూ కూడా ఎక్కడ ఎక్కాలి, స్టేషన్లోనే ఎక్కాలి. రన్నింగ్ ట్రైన్లో మనం ఎప్పుడూ కూడా ఎక్కకూడదు. అది పైకి వెళ్ళే ట్రైన్ కానీ లేదంటే కిందికి వెళ్ళే ట్రైన్లో కానీ మనం రన్నింగ్ ట్రైన్లో ఎప్పుడూ ఎక్కకూడదు. ఓకే, రన్నింగ్ ట్రైన్లో ఎక్కితే ఏమవుతుందో మనకు అందరికీ తెలుసు. కాబట్టి మనం ఎప్పుడూ కూడా ట్రైన్ అనేది స్టేషన్లో ఆగి ఉన్నప్పుడు మాత్రమే ఎటువైపు వెళ్తుంది, ఎటువైపు వెళ్ళొచ్చు, ఒకవేళ నేను తీసుకున్న వైపుకి వెళ్ళకుండా కిందికి వెళ్తే ఏం చేయాలి అనేది ముందుగానే డిసైడ్ చేసుకొని ట్రైన్ ఎక్కి కూర్చోవాలి. క్లియర్. మనం తీసుకునే ప్రతి కాలు కూడా ఎలాగుంటుందంటే, మీరు అబ్జర్వ్ చేసినట్లయితే నేను ఇచ్చే ప్రతి కాలు కూడా మీకు చూడండి, ప్రతి కాలు కూడా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఎప్పుడూ కూడా ఆ మార్కెట్ అనేది, ఆ యొక్క ఆప్షన్ అనేది ప్రైస్ ఈ విధంగా వెళ్తూ ఉంటుంది. పైకి కిందికి పైకి కిందికి వెళ్తూ ఉంటుంది. నేను ఎంట్రీ ఇలాంటి ప్లేస్లో ఎంట్రీ ఇస్తాను, ఇది స్టాప్ లాస్ ఇస్తాను. ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు చూడండి, దీని యొక్క రేంజ్ బౌండ్ ఎంత, దీని యొక్క ఏమంటారు, కన్సాలిడేషన్ జరిగే రేంజ్ ఇది, కన్సాలిడేషన్ జరిగే రేంజ్ ఇది. బట్ నేను నా ఎంట్రీ ఇక్కడ ఉంటుంది, స్టాప్ లాస్ ఇక్కడ ఉంటుంది. ఎప్పుడైతే ఇది కన్సాలిడేషన్ జరుగుతూ ఒకసారి దీని కన్సాలిడేషన్ రేంజ్ని బ్రేక్ చేసి మన ఎంట్రీ పాయింట్ని బ్రేక్ చేస్తే వెంటనే ఏమవుతుందంటే ఈ కన్సాలిడేషన్ రేంజ్ ఉంది కదా, ఈ రేంజ్ ఏమవుతుంది, ఈ ట్యాక్స్ యాజ్ ఎ సపోర్ట్ ఫర్ దట్. ఇలా పైకి వెళ్ళి కిందికి వచ్చి దీన్ని సపోర్ట్ తీసుకొని ఇక్కడ నుంచి ఇలా పైకి వెళ్తుంది. ఓకే, సో మనం ఎప్పుడూ కూడా ర్యాలీ జరిగే ముందే మనం ట్రైన్ ఎక్కి కూర్చోవాలి. అలా కూర్చున్నట్లయితేనే మనకు మొత్తం ర్యాలీని మనం కంప్లీట్గా క్యాప్చర్ చేసుకోగలము. చాలామంది మీరు గమనించినట్లయితే మనకు ఆప్షన్స్లో చూడండి, ఇలా ఉండి ఇలా ఉంటుంది ఒక్కసారిగా. బట్ ఇలాంటి ర్యాలీ కోసం చాలామంది చూస్తూ వెయిట్ చేస్తూ ఉంటారు, ఇలాంటి ర్యాలీలో పాల్గొనాలని. ఓకే, బట్ చూస్తూ ఉంటారు. ఒక్కసారి ర్యాలీ స్టార్ట్ అయిన తర్వాత అది మనకు అందుబాటులో ఉంటుందా ఉండదా అనేది మీ అందరికీ తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే, ఆప్షన్లో ఒక్కసారి ర్యాలీ స్టార్ట్ అవుతే నిలబడుతుందా సార్, చెప్పండి. అలానే వెళ్ళిపోతుంది. మీరు చూస్తూ ఉండడమే తప్ప ఎంట్రీ తీసుకునే పరిస్థితి ఉండదు, ధైర్యం అంతకంటే ఉండదు. కాబట్టి ఎప్పుడూ కూడా మనం ఏం చేస్తామంటే, మనం డిజైన్ చేసిన స్ట్రాటజీలో మెయిన్
నా వే ఆఫ్ వ్యూ ఏంటంటే ఇలాంటి ర్యాలీస్ని నేను మిస్ అవ్వకుండా ఉండడం కోసము, అంటే ఇలాంటి ర్యాలీ ఈ స్పీడ్ ఆఫ్ ట్రైన్ నేను మిస్ అవ్వకుండా ఉండడము, ఆ ట్రైను స్టేషన్లో ఉన్నప్పుడు మాత్రమే నేను కరెక్ట్ టైంలో ఎంట్రీ తీసుకోగలగాలి. ఇలాంటి టైంలో మరీ ఎక్కడో తీసుకోకూడదు. ఆ ర్యాలీ మొదలయ్యే ముందే మనం ఇలాంటి టైంలో ఎంట్రీ తీసుకోగలగాలి. బట్ ఇక్కడ డౌట్ ఏంటి సార్, మరి ఇలాంటి ర్యాలీ జరిగే ముందే మనం ఎంట్రీ తీసుకోవాలంటున్నాం కదా, మరి ఈ ఎంట్రీ మనకు ముందే ఎలా తెలుసు? ఎవరైనా చెప్తారా, లేకుంటే దానికి ఏమైనా ఇది ఉందా, లేదంటే మనకి గెస్ చేయడమేనా అని? లేదండి, ఇలాంటి ర్యాలీ జరిగే ముందు మనం గెస్ చేయొచ్చు, బట్ అది 100% కరెక్ట్ కాకపోవచ్చు. బట్ కానీ మనం చేసే అనాలిసిస్ కరెక్ట్గా ఉంటే 100% కరెక్ట్ కాకపోయినా కూడా అట్లీస్ట్ 90% అక్యురేట్గా ఉంటుంది. అది ఎలాగో అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. అందరికీ నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, ఎప్పుడైనా సరే వర్షం పడే ముందు ఎవరు నీకు ఏది కూడా నీకు వర్షం దేవుడు నేను ఈరోజు నీకు వర్షం కురిపిస్తానని చెప్పడు. బట్ అయినా కూడా మనము ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఆఫీస్కి వెళ్ళేటప్పుడు బయటకు వెళ్తాము, సడన్గా బయట చూసి లోపలికి వెళ్ళి గొడుగు తీసుకొని బయటకు వస్తాం, కానీ బయట వర్షం పడుతూ ఉండదు. కానీ గొడుగు ఎందుకు తీసుకొని వస్తాడు? ఎలా ఎలా ఐడెంటిఫై చేస్తాడు వర్షం పడచ్చేమో అని? పడచ్చు పడకపోవచ్చు, అది తర్వాత విషయం. బట్ గొడుగు ఎలా తీసుకుంటాడు? బై సీయింగ్ ద క్లైమేట్, బై అబ్జర్వింగ్ ద క్లైమేట్. బయటికి రాగానే బయట మేఘాలు మేఘామృతమై ఉండొచ్చు, లేదంటే చల్లగా గాలి వీస్తుండొచ్చు, మబ్బులు కమ్ముకొని ఉండొచ్చు, లేదా ఉరుములు మెరుస్తూ ఉండొచ్చు, లేదంటే చుట్టూ ఒక 10-20 మంది గొడుగులు పట్టుకొని వెళ్తూ ఉండొచ్చు. అంటే వాళ్ళ వ్యూ అంతమంది గొడుగులు పట్టుకొని వెళ్తూ ఉన్నారంటే ఏమైనా వర్షం పడే సూచనలు ఖచ్చితంగా ఉంటాయేమో అన్న ఉద్దేశంతో మనం గొడుగును తీసుకెళ్తాం. గొడుగు తీసుకున్న తర్వాత వర్షం పడచ్చు పడకపోవచ్చు, అది తర్వాత విషయం. బట్ గొడుగు తీసుకున్నాము అంటే 90 to 95% వర్షం పడుతుందన్న ఉద్దేశంతోనే మనం గొడుగును తీసుకుని వెళ్తాం. హలో, ఎస్, ఎనీ డౌట్స్? ఓకే, ఎస్, క్లియర్. షల్ ఐ కంటిన్యూ? ఓకే, నా వాయిస్ ఏమైనా బ్రేక్ అవుతుందా మీకు? ఓకే 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 సార్. సో చూడండి, వర్షం పడుతుంది అని మనకు ముందుగానే వాతావరణం ఏ విధంగా అయితే మనకు ఇంటిమేట్ చేస్తుందో, సేమ్ మనం స్టాక్ మార్కెట్లో కూడా చార్ట్ని యూజ్ చేసుకొని కొంత ప్రైస్ యాక్షన్. హలో, స్లో మోషన్లో వస్తుందా? వాయిస్ ఎక్కువ అవుతుంది సార్, ఎక్కువ వస్తుంది. ఎక్కువ. హలో, వెయిట్ వెయిట్, చూడండి ఇప్పుడు నా వాయిస్ ఓకేనా సార్? మీ వాయిస్ రీసౌండ్ వస్తుంది నాకు. హలో, సార్ బౌన్స్ అవుతుంది, ఎక్కువ వస్తుంది సార్. బౌన్స్ అవుతుందా? ఇప్పుడు చూడండి. హలో సార్, రమేష్ బాబు అనే అతను మైక్ ఆన్ చేస్తున్నారు, వాళ్ళు వస్తున్నారు. రమేష్ బాబు అనే అతను మైక్ ఆన్ చేస్తున్నారు. హలో, ఓకే. నాకైతే మంచిగా ఉందండి కార్తిక్ గారు, నాకు మంచిగా ఉంది. ఓకే సార్, ఓకే ఓకే, నౌ క్లియర్, నౌ క్లియర్. బాగానే ఉంది. ఓకే ఓకే, వెరీ గుడ్. ఓకే, వెరీ గుడ్. సో సేమ్ థింగ్ సార్. సో మనకు అదే వర్షం ఎప్పుడు వస్తుంది అనేది మనము ముందుగానే మనకి ఎవరు చెప్పరు. బట్ చుట్టూ ఉన్న వాతావరణం క్లైమేట్ని బేస్ చేసుకొని మనం ఎలాగైతే ఐడెంటిఫై చేస్తామో, సేమ్ థింగ్ మనకు ఆప్షన్స్లో కూడా ఒక ర్యాలీ మొదలయ్యేటప్పుడు ముందు ఎలాంటి వాతావరణం అనేది మనకు అపియర్ అవుతుంది అన్న దాన్ని బేస్ చేసుకొని మనకు కాన్సెప్ట్ స్ట్రాటజీని డిజైన్ చేయడం జరిగిందన్నమాట. ఓకే, సో ఇలాంటి వాతావరణం మనకు కనిపించినప్పుడు ఓకే
చూడండి డిస్టర్బెన్స్ వస్తుందా ఇప్పుడు ఏమన్నా? లేదు సార్, ఎవరో మైక్ ఆన్ చేస్తున్నట్టున్నారు. ఇప్పుడు బాగానే ఉంది. ఓకే ఓకే ఇది బాగానే ఉంది సార్, ఎవరు ఆన్ చేస్తున్నారు అంతే. సరే సరే ఓకే ఓకే. సో ఇలాంటి క్లైమేట్ని మనం ముందుగానే ప్రిడిక్ట్ చేస్తాము బై యూజింగ్ సమ్ ప్రైస్ యాక్షన్. బట్ ఇంతటితో మనం ఊరుకోమన్నమాట. ఎందుకంటే ఈ ప్రైస్ యాక్షన్ వచ్చినంత మాత్రాన మనకు ఖచ్చితంగా వర్షం పడుతుంది అని మనం ఎక్స్పెక్ట్ చేయలేము. బట్ దానితో పాటు కొన్ని కన్ఫర్మేషన్స్ మనం తీసుకుంటాం అన్నమాట. ఎలాంటి కన్ఫర్మేషన్స్ అయితే ఇప్పుడు చెప్పాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంట్లోంచి బయటకు వచ్చాను, వర్షం పడే సూచనలు నాకు కనిపించాయి, ఏదో వాతావరణంలో నాకు మార్పులు కనిపించాయి. సో అప్పుడు నాకు ఫస్ట్ కన్ఫర్మేషన్ ఏంటి, ఏదైనా వర్షం పడే అవకాశం ఉందేమో అన్నది నా ఫస్ట్ కన్ఫర్మేషన్. సెకండ్ కన్ఫర్మేషన్ ఏంటి, చుట్టూ ఎవరన్నా రోడ్డు మీద వెళ్ళే వాళ్ళు గొడుగు తీసుకొని వెళ్తున్నారా అంటే ఏంటంటే ఒక 10 మంది గొడుగులు తీసుకొని వెళ్తున్నారు అనుకోండి, దాని అర్థం ఏంటి, ఓకే 10 నా ఆలోచనతో పాటు 10-20 మంది కూడా గొడుగులు తీసుకొని వెళ్తున్నారు అంటే అదొక నాకు ఒక డబుల్ కన్ఫర్మేషన్. అంటే లేదు ఎవరు గొడుగు తీసుకొని వెళ్ళట్లేదంటే అంటే వీళ్ళందరికీ వర్షం పడే సూచనలు లేదేమో కాబోలు అని ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో దట్ ఈస్ ద డబుల్ కన్ఫర్మేషన్. అంటే ఒక 20 మంది వెళ్తూ ఉన్నారంటే గొడుగులు తీసుకొని, ఓకే సో వర్షం పడే సూచనలు ఉంది కాబట్టి వీళ్ళకు కూడా నాలాగే అనిపించింది కాబట్టి వెళ్తున్నారు కాబోలు, కాబట్టి నేను కూడా గొడుగు తీసుకోవాలనేది ఇంకో కన్ఫర్మేషన్. ఇంకా కన్ఫర్మేషన్ తీసుకోవాలంటే సీఎ క్లైమేట్ ఫోర్కాస్ట్ చూస్తాం. ఫోర్కాస్ట్లో ఏమైనా ఈరోజు వర్షం పడే సూచనలు ఉన్నాయా అని, వర్షం పడే సూచనలు ఉన్నాయి అని చెప్పింది అనుకోండి, నాకు ఇంకా టోటల్ కన్ఫర్మేషన్ అనేది స్ట్రాంగ్నెస్ అవుతుంది. ఆ తర్వాత నేను ఏం చేస్తాను, గొడుగు తీసుకొని బయటకు వెళ్తాను. అయినా కూడా వర్షం పడచ్చు పడకపోవచ్చు, బట్ ఇన్ని కన్ఫర్మేషన్స్ తీసుకున్న తర్వాత 95% పడే ఛాన్సెస్ అయితే ఉంటాయి అన్నమాట. సేమ్ థింగ్ మనము ఇక్కడ కూడా ఈ ఆప్షన్స్ స్ట్రాటజీలో ఇలాంటి ర్యాలీ మొదలయ్యేటప్పుడు ఇలాంటి వాతావరణాన్ని ఐడెంటిఫై చేసి ఇలాంటి క్లైమేట్ వాతావరణం అన్నది ఇది కన్ఫర్మేషన్ అంటే ఇది ఇక్కడ ఎంట్రీ మనం కరెక్ట్గా తీసుకోవచ్చా లేదా, కరెక్ట్గా ఇక్కడ ర్యాలీ జరుగుతుందా లేదా అన్నది మనం కన్ఫర్మేషన్స్ తీసుకుంటాం. ఎలా కన్ఫర్మేషన్స్ తీసుకుంటాము అంటే see here, by checking the open interest, market behavior, resistance and support levels, change in open interest, volumes. సో ఇవన్నీ బేస్ చేసుకొని మనం కన్ఫర్మేషన్స్ని తీసుకొని ఎంట్రీ తీసుకోవడం అయితే జరుగుతుంది. దట్ ఈస్ ద మెయిన్ ఓవరాల్ కాన్సెప్ట్. ఎస్ సార్, ఈజ్ ఇట్ క్లియర్? నేను చెప్పింది మీకు అర్థమవుతుందా? ఇక్కడ మీరు ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే మార్కెట్ ఏ డైరెక్షన్ అయినా తీసుకొనివ్వండి, అది అప్ మూవ్ కానీ డౌన్ మూవ్ కానీ, స్టార్ట్ ఏ డైరెక్షన్ అయినా సరే స్టార్ట్ ఎక్కడి నుంచి అవుతుంది, సైడ్ వేస్ నుంచే స్టార్ట్ అవుతుంది. అది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు సైడ్ వేస్ ఎక్కడుంటాయి, రిజెక్షన్ జోన్స్లో ట్రేడ్ అవుతూ ఉంటాయి. సైడ్ వేస్ ట్రేడ్ అవుతూ ఉంటాయి. ఈ రిజెక్షన్ జోన్స్ సైడ్ వేస్ని మనం ఐడెంటిఫై చేసిన తర్వాత ఇక్కడ నుంచి మనకు కిందికి కానీ లేదంటే పైకి కానీ వెళ్ళే మూమెంట్ ఉంటుంది. బట్ ఈ ర్యాలీ జరిగే ముందే మనం ఐడెంటిఫై చేసి ఎంట్రీ తీసుకుంటాము. దట్స్ ద మ్యాటర్. అంతే. ఇది ఎలా ఐడెంటిఫై చేస్తాము, ఈ ర్యాలీ ముందే ఈ వాతావరణాన్ని ఎలా ఐడెంటిఫై చేస్తాము, ఏ పారామీటర్స్ని కన్సిడర్ చేసి కన్ఫర్మేషన్ తీసుకుంటాము, ఎంట్రీ ఎక్కడ తీసుకుంటాము, స్టాప్ లాస్ ఎక్కడ తీసుకుంటాము, టార్గెట్స్ ఏంటి, ఒకవేళ మార్కెట్ రివర్స్ అవుతే ఏం చేయాలి, ఇది మెయిన్ కాన్సెప్ట్ నేను చెప్పాలనుకున్నా మీకు ఏ కంప్లీట్ ఆప్షన్ కోర్సులో. ఓకే. సో ఒక్కసారి మీకు ఇంతవరకు ఏదైనా డౌట్స్ ఉంటే మీరు క్లారిటీగా 1 by 1 నన్ను అడగండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ ఫర్దర్గా వెళ్తాం. ఎందుకంటే ఇప్పుడు క్లారిటీ ఉంటేనే ఇది ఈ యొక్క మార్కెట్ డైరెక్షన్, ఎప్పుడు డైరెక్షన్ ఎలా ఉంటుంది, అప్వర్డ్స్ ఎలా ఉంటుంది, డౌన్వర్డ్స్ ఎలా ఉంటుంది, ఎక్కడి నుంచి మొదలవుతుంది, సైడ్ వేస్ నుంచి, ఇవన్నీ మీకు ఇప్పుడు అర్థం అయితేనే నెక్స్ట్ మీకు బేసిక్స్ నుంచి నేను వెళ్తాను. ఇది మెయిన్ సినారియో. చెప్పండి సార్, చెప్పండి. స్టార్టింగ్లో మార్కెట్ సైడ్ వేస్లోనే ఓపెన్ అవ్వాలని రూల్ ఏం లేదండి. ఉదాహరణకి చూడండి, ఈరోజు మార్కెట్ సైడ్ వేస్లో ఓపెన్ అవ్వలేదు. ఎలా ఓపెన్ అయింది, గ్యాప్ అప్ అయి ట్రెండింగ్లోనే ఓపెన్ అయింది.
అంటే ఓపెనింగే మనకు రన్నింగ్ ట్రైన్ ఉంది. రన్నింగ్ ట్రైన్లో ఎక్కాలా? ఎక్కకూడదు. రన్నింగ్ ట్రైన్లో ఎప్పుడూ ఎక్కకూడదు. ఆ ర్యాలీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎప్పుడైతే ఇంకా సైడ్ వేస్ మొదలవుతుందంటే ఏదో ఒక స్టేషన్లో ఆగుతుందో అక్కడి నుంచి మనం ట్రేడ్ తీసుకోవాలి తప్ప రన్నింగ్ ట్రైన్లో ఎప్పుడు తీసుకోకూడదు. చాలామంది ఏం చేస్తారంటే మార్కెట్ గ్యాప్ అప్ అవుతుంది, ఒక క్యాండిల్ పైకి వెళ్తుంది, ఓపెనింగ్ తీసుకొని పైకి తీసుకొని ఎంట్రీ తీసుకుంటారు అనమాట. ఆ ఫ్లోలో పైకి వెళ్తుంది. బట్ కొన్ని కేసెస్లో, చాలా కేసెస్లో అక్కడ నుంచి రిజెక్షన్ కూడా జరిగే ఛాన్సెస్ చాలా ఉంటాయి. ఇక్కడ ఇలాంటి కేసెస్లో మీకు ఏమవుతుందంటే రన్నింగ్ ట్రైన్లో మీకు జనరల్గా ఎక్కడ ఎక్కాలో తెలీదు, ఎక్కడ దిగాలో తెలీదు. ఈజ్ ఇట్ క్లియర్? సేమ్ థింగ్ ఇక్కడ కూడా రన్నింగ్ ట్రైన్లో అంటే మార్కెట్ ర్యాలీ వెళ్ళేటప్పుడు మీరు ఎక్కడ ఎక్కాలో తెలీదు, ఎక్కడ దిగాలో ఖచ్చితంగా తెలియదు అనమాట. ఆ తెలియకపోవడంతోనే మీరు మార్కెట్లో చాలామంది లాస్ అవ్వడం జరుగుతుంది. మీరు ఒకసారి గమనించినట్లయితే నేను ఈ కాన్సెప్ట్ని నేను ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాను ఏంటి అన్నది, ఎప్పుడైనా సరే మార్కెట్ సైడ్ వేస్ నుంచి ఒక డైరెక్షన్ తీసుకుంటే ఇక్కడ నుంచి మళ్ళీ ఈ సైడ్ వేస్ని క్రాస్ చేసి పైకి వెళ్ళడం అనేది అది చాలా చాలా కష్టతరమైన విషయం. అంటే నేనేం చెప్తున్నానంటే ఒకసారి చూడండి. చూడండి, ఇది మార్కెట్ సైడ్ వేస్ అయితే మార్కెట్ ఈ విధంగా సైడ్ వేస్ ఉంటే మనం ఎంట్రీ అన్నది చూడండి, ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాము, ఇక్కడ నుంచి పైకి వెళ్తుంది. ఓకే, ఇక్కడ నుంచి మళ్ళీ డౌన్ అయ్యి స్టాప్ లాస్ ఎక్కడ ఉంటుంది మనకు? ఎక్కడో స్టాప్ లాస్ ఉంటుంది. డౌన్ అయ్యేసి మళ్ళీ సార్ రమేష్ బాబు గారు మీరు మైక్ ఆఫ్ చేసుకోండి సార్. రమేష్ బాబు సార్ మీరు మైక్ ఆఫ్ చేసుకోండి. ఏంటిది ఆఫ్ అవ్వట్లేదు? ఓకే, క్లియర్ నౌ. క్లియర్? ఓకే ఓకే, చూడండి ఒక్కసారి ఈ సైడ్ వేస్ని క్రాస్ చేసి పైకి వెళ్తే మోస్ట్ ప్రాబబుల్లీ 99%, 95% అది మళ్ళీ తిరిగి సైడ్ వేస్లోకి వచ్చే ఛాన్స్ ఉండదు అనమాట. ఎందుకు అంటే ఈ సైడ్ వేస్ని క్రాస్ చేసి పైకి వెళ్తే నెక్స్ట్ బిట్కి పైకి వెళ్ళిపోతుంది. ఓకే, సో ఎప్పుడు కూడా మార్కెట్ చూడండి ఈ విధంగా ఉంటుంది. బాగా గమనించండి సార్, ఎలా వెళ్తుందో మార్కెట్ మీకు చూపిస్తాను. చూడండి, ఇలా సైడ్ వేస్లు వెళ్తూ దీన్ని బ్రేక్ చేసి ఒక పెద్ద ర్యాలీ వెళ్తుంది. ర్యాలీ వెళ్ళేసి ఇంతవరకు వెళ్ళి మళ్ళీ ఇలా సైడ్ వేస్లో వెళ్తుంది. మళ్ళీ దీన్ని బ్రేక్ చేసి ఒక పెద్ద ర్యాలీ వచ్చి మళ్ళీ ఇలా వెళ్తుంది. దిస్ ఈజ్ ద మార్కెట్ బిహేవియర్. క్లియర్? చెప్పేది అర్థమవుతుందా సార్ మీకు? ఈ విధంగా ఉంటుంది మార్కెట్. మీకు కనిపించే ఈ ర్యాలీ ఉంది కదా, ఇదిగోండి ఇది ర్యాలీ. హీరో జీరో ర్యాలీ కానీ లేదంటే మీరు ప్రాఫిట్ పొందే ర్యాలీ కానీ ఇదిగోండి ఇదే సేమ్. మీకు ఇది చూపిస్తాను చూడండి, మీకు ప్రాక్టికల్గా. చెప్తానండి. ఫస్ట్ రోజుకే ఒక గంటకి అన్ని రావాలంటే ఎట్లా వస్తాయి? చూడండి సార్, మీకు నిఫ్టీ చూపిస్తున్నాను ఒకసారి. మీకు కనిపిస్తుందా? చూడండి, ఇదంతా సైడ్ వేస్, ఇదంతా ర్యాలీ తీసుకుంది, మళ్ళీ ఇక్కడ సైడ్ వేస్ జరిగింది, మళ్ళీ ఇక్కడ నుంచి కిందికి వచ్చింది, ఇక్కడ సైడ్ వేస్, మళ్ళీ పైకి సైడ్ వేస్ పైకి. నేను ఎలాగైతే చెప్పానో మీకు అలానే కనిపిస్తుంది ఇక్కడ క్లియర్గా.
సేమ్ ఇక్కడ కూడా చూడండి, ఇది కన్సాలిడేషన్, ఇక్కడ నుంచి పైకి వెళ్ళింది, మళ్ళీ ఈ బిట్లో కన్సాలిడేషన్ జరిగింది, మళ్ళీ పైకి వెళ్ళింది, మళ్ళీ ఈ బిట్లో కన్సాలిడేషన్ జరిగింది, అక్కడి నుంచి కిందికి వచ్చింది, ఇక్కడ కన్సాలిడేషన్ జరిగింది, మళ్ళీ పైకి వెళ్ళింది, ఈ బిట్లో కన్సాలిడేషన్ జరిగింది, మళ్ళీ పైకి వెళ్ళింది, ఇక్కడ కన్సాలిడేషన్ జరిగింది, కిందికి వచ్చింది, ఇక్కడ కన్సాలిడేషన్ జరిగింది, పైకి వెళ్ళింది, ఇక్కడ కన్సాలిడేషన్ జరిగింది, కిందికి వచ్చింది. ఇదొక బిట్స్ మీకు కనిపిస్తున్నాయా? ఇక్కడ కన్సాలిడేషన్ జరుగుతుంది, రేపు మళ్ళీ ఇక్కడ నుంచి పైకైనా వెళ్ళొచ్చు ఈ బిట్లోకి, లేదంటే కిందికైనా వచ్చి ఈ బిట్లోకైనా రావచ్చు. మన ర్యాలీ ఎప్పుడు అంటే చూడండి, ఈ బిట్ నుంచి ఈ బిట్ చేంజ్ అయ్యేటప్పుడే. ఇదిగోండి, ఇక్కడ కన్సాలిడేషన్ జరిగి ఇక్కడ నుంచి ఇక్కడికి రావడం, ఇది మనకు ర్యాలీ. లేదా ఇక్కడ నుంచి ఇలా పైకి వెళ్ళడం, ఇది మనకు ర్యాలీ. క్లియర్ వాట్ ఐఎమ్ సెయింగ్? ఓకే, ఎలా ఐడెంటిఫై చేయాలి ఏంటి అనేది చెప్తాను సార్, క్లారిటీగా చెప్తాను. ఫస్ట్ ఒక వ్యూ మనకు రావాలి. వన్ సెకండ్ సార్. ఓకే, సో మార్కెట్ బిహేవియర్ ఈ విధంగా ఉంటుంది. సో ఈ బిహేవియర్లో మీరు గమనించినట్లయితే మనకు 3 మోడ్స్ కనిపిస్తాయి. ఒకటి బుల్లిష్ మోడు, ఇంకొకటి బేరిష్ మోడు, ఇంకొకటి సైడ్ వేస్. అంతే కదా? సో దీని యొక్క బిహేవియర్ని మనం ముందు అర్థం చేసుకోవాలన్నమాట. ఈ మార్కెట్ బిహేవియర్ని మనం అర్థం చేసుకోగలిగితే మనకు మార్కెట్లో ఎలా ట్రేడ్ చేయాలి ఏది అన్నది కూడా మనకు క్లారిటీగా అర్థమవుతుంది. సో ఇంతవరకు మీకు క్లియర్ అనుకుంటే నేను నెక్స్ట్ ఇంకా ఆప్షన్స్ అంటే ఏంటి, ఎలా ఏంటి అనేది నేను ఆ టాపిక్లకి నేను షిఫ్ట్ అయిపోతాను. క్లియర్ సార్, క్లియర్ సార్. ఓకే ఓకే, గుడ్ గుడ్. కన్సాలిడేషన్ ఎంత టైం ఉండొచ్చు? ఆ కన్సాలిడేషన్ ఎంత టైం అయినా ఉండొచ్చు మేడం. కన్సాలిడేషన్ అనేది మనం బట్ కొన్ని స్ట్రాటజీస్ని బేస్ చేసుకొని, కొన్ని పారామీటర్స్ని బేస్ చేసుకొని ఎప్పుడు డైరెక్షన్ తీసుకోబోతుందో అనేది మనం ముందుగానే ప్రిడిక్ట్ చేసి అప్పుడు మాత్రమే మనం ఎంట్రీ తీసుకుంటాం అనమాట. నౌ సీ హియర్ ఆప్షన్స్. సో వీ నో వెరీ వెల్ అబౌట్ దట్ ఆప్షన్స్. ఆప్షన్స్ అంటే అందరికీ తెలుసు, తెలియని వాళ్ళు కూడా ఉంటారు. ఓకే, సో జనరల్గా మనకు ఇన్డెప్త్గా మనం ఆప్షన్స్ గురించి వెళ్ళమండి. ఇన్డెప్త్ మీన్స్ అసలు ఆప్షన్స్ అంటే ఏంటి, ఫ్యూచర్స్ అంటే ఏంటి, అవన్నీ మనకి ఇక్కడ అనవసరము. మనకు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆప్షన్స్ అంటే ఏంటి, అందులో ఏమేమి ఉంటాయి, అవి ఏ విధంగా పర్ఫామ్ చేస్తాయి, ఆప్షన్స్లో ఉన్న కాల్ ఆప్షన్, పుట్ ఆప్షన్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, ప్రాపర్టీస్ ఏంటి అనేది మనం డిస్కస్ చేద్దాం. నౌ సీ హియర్ ఆప్షన్స్. ఆప్షన్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 2 types. One is the call option and second one is the put option. ఓకే, సో ఆప్షన్స్లో మనకు ఒకటి కాల్ ఆప్షన్ ఉంటుంది, ఒకటి పుట్ ఆప్షన్ ఉంటుంది. షార్ట్ కట్లో మనకు కాల్ ఆప్షన్ అంటే సిఈ అంటారు, పుట్ ఆప్షన్ అంటే మనకు పిఈ అని అంటాం అన్నమాట. నౌ అండర్స్టాండింగ్ ఆప్షన్స్. అండర్స్టాండింగ్ ఆప్షన్స్, ఆప్షన్స్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? మనం ముందుగా చెప్పుకున్నట్లు మనకు ఆప్షన్స్లో 2 types ఉంటాయి. ఒకటి కాల్ ఆప్షన్, ఇంకొకటి పుట్ ఆప్షన్. ఓకే, చూడండి, కాల్ ఆప్షన్ ఎప్పుడు బై చేస్తాము, పుట్ ఆప్షన్ని ఎప్పుడు బై చేస్తాము? చూడండి, కాల్ ఆప్షన్, బై కాల్ ఆప్షన్ వెన్ వీ హ్యావ్ బుల్లిష్ వ్యూ ఆన్ మార్కెట్. మార్కెట్ అనేది ఉన్న ప్రదేశం నుండి పైకి వెళ్తుంది అన్న ఉద్దేశం ఉన్నప్పుడు మాత్రమే మనం కాల్ ఆప్షన్ని బై చేస్తాం. ఓకే, దెన్ వాట్ ఈస్ అ పుట్ ఆప్షన్? బై పుట్ ఆప్షన్ వెన్ వీ హ్యావ్ ఎ బేరిష్ వ్యూ ఆన్ మార్కెట్. మార్కెట్ అనేది ఉన్న ప్రదేశం నుండి కిందికి పడిపోతుంది అన్న ఉద్దేశం ఉన్నప్పుడు మాత్రమే మనం పుట్ ఆప్షన్ని బై చేయడం జరుగుతుంది. ఇజ్ ఇట్ క్లియర్? ఓకే, అంటే దాని అర్థం ఏంటంటే మార్కెట్ పెరుగుతూ ఉంటే కాల్ ఆప్షన్ యొక్క ప్రీమియం పెరుగుతుంది, పుట్ ఆప్షన్ యొక్క ప్రీమియం పడిపోతుంది.
అలాగే మార్కెట్ పడిపోతూ ఉంటే కాల్ ఆప్షన్ యొక్క ప్రీమియం పడిపోతుంది, పుట్ ఆప్షన్ యొక్క ప్రీమియం పెరుగుతుంది అన్న ఉద్దేశం అనమాట. ఈజ్ ఇట్ క్లియర్? వాట్ ఈజ్ ఎ కాల్ ఆప్షన్ అండ్ వాట్ ఈజ్ ఎ పుట్ ఆప్షన్? ఓకే, మార్కెట్ బుల్లిష్ వ్యూలో ఉన్నప్పుడు కాల్ ఆప్షన్ని బై చేస్తాము, మార్కెట్ బేరిష్ వ్యూలో ఉన్నప్పుడు పుట్ ఆప్షన్ని బై చేస్తాం. ఓకే, మనం ఇక్కడ బయింగ్ గురించే మాట్లాడుకుంటున్నాం కాబట్టి బయింగ్ గురించే చెప్పాను అనమాట. నౌ సీ హియర్. ఓకే, నౌ సీ హియర్. సో వి నో దట్ మార్కెట్ బిహేవియర్ అనేది మనకు 3 మోడ్స్లో ఉందని చెప్పాము. ఫస్ట్ మోడ్ వచ్చేసి బుల్లిష్ మోడ్, సెకండ్ మోడ్ వచ్చేసి బేరిష్ మోడ్, అండ్ థర్డ్ మోడ్ వచ్చేసి సైడ్ వేస్. ఓకే, దెన్ వీ హ్యావ్ ఏ ఆప్షన్స్ ఆర్ 2 టైప్స్. వన్ ఈస్ ద కాల్ ఆప్షన్ అండ్ సెకండ్ వన్ ఈస్ ద పుట్ ఆప్షన్. ఓకే, నౌ సీ హియర్. కాల్ ఆప్షన్ చూద్దాం. మార్కెట్ బుల్లిష్ మోడ్లో ఉన్నప్పుడు కాల్ ఆప్షన్ యొక్క ప్రీమియం ఏమవుతుంది? పెరుగుతుంది. కాల్ ఆప్షన్ యొక్క ప్రీమియం ఏమవుతుంది? పెరుగుతుంది. మనం కాల్ ఆప్షన్ బై చేస్తాం కదా బుల్లిష్ మోడ్లో ఉన్నప్పుడు. ఓకే, దట్ మీన్స్ బుల్లిష్ మోడ్లో ఉన్నప్పుడు మనకు కాల్ ఆప్షన్ యొక్క ప్రీమియం అనేది పెరుగుతుంది. నెక్స్ట్, వాట్ అబౌట్ ద బేరిష్ మోడ్? బేరిష్ మోడ్లో ఉన్నప్పుడు కాల్ ఆప్షన్ యొక్క ప్రీమియం అనేది మనకు పడిపోతుంది అనమాట. ఓకే, నెక్స్ట్, వాట్ అబౌట్ ద సైడ్ వేస్? చూడండి, బుల్లిష్ మోడ్లో మార్కెట్ పైకి వెళ్తూ ఉంటే కాల్ ఆప్షన్ ప్రీమియం పెరుగుతుంది, మార్కెట్ పడిపోతూ ఉంటే కాల్ ఆప్షన్ యొక్క ప్రీమియం పడిపోతుంది. మరి సైడ్ వేస్లో ఉన్నప్పుడు కాల్ ఆప్షన్ యొక్క ప్రీమియం ఏమవుతుంది చెప్పండి? ఎస్, పడిపోతుంది. క్లియర్? నెక్స్ట్, పుట్ ఆప్షన్. పుట్ ఆప్షన్, మార్కెట్ బుల్లిష్ మోడ్లో ఉన్నప్పుడు పుట్ ఆప్షన్ యొక్క ప్రీమియం ఏమవుతుంది? పడిపోతుంది. అలాగే మార్కెట్ బేరిష్ మోడ్లో ఉన్నప్పుడు పుట్ ఆప్షన్ యొక్క ప్రీమియం ఏమవుతుంది? పెరుగుతుంది. అలాగే మార్కెట్ సైడ్ వేస్లో ఉన్నప్పుడు పుట్ ఆప్షన్ యొక్క ప్రీమియం కూడా పడిపోతుంది అన్నమాట. అంటే మీరు ఇక్కడ గమనించినట్లయితే సైడ్ వేస్లో ఉన్నప్పుడు మార్కెట్ ఎటు వెళ్ళలేని స్థితిలో ఉన్నప్పుడు పైకి కానీ కిందికి కానీ సైడ్ వేస్లో ఉన్నప్పుడు మనకు కాల్ ఆప్షన్ యొక్క ప్రీమియమును అలాగే పుట్ ఆప్షన్ యొక్క ప్రీమియం రెండూ పడిపోతాయి. ఈజ్ ఇట్ క్లియర్? నౌ సీ హియర్. చూడండి, మార్కెట్ సైడ్ వేస్లో ఉన్నప్పుడు కాల్ ఆప్షన్ యొక్క ప్రీమియం, పుట్ ఆప్షన్ యొక్క ప్రీమియం రెండూ పడిపోతాయి. ఎందుకు పడిపోతాయి అంటే మనకు అవి చాలా రీజన్స్ ఉంటాయి. ఒకటి టైం డికే. టైం డికే తెలుసు కదా మీకు. కాలం గడిచే కొద్దీ, అంటే ఎటు వెళ్లకుండా మార్కెట్ కాలం గడిచే కొద్దీ మనకేమవుతుందంటే ప్రీమియమ్స్ పడిపోతూ ఉంటాయి. అది ఏంటి కాలం గడిచే కొద్దీ అన్నాం అంటే ఆ పారామీటర్స్ ఏంటి అనేది మనము నెక్స్ట్ ఆప్షన్ గ్రీక్స్లో అయితే మనం డిస్కస్ చేద్దాం. నౌ సీ హియర్. కాల్ ఆప్షన్ చూడు, కాల్ ఆప్షన్ సైడ్ వేస్లో పడిపోతుంది. ఇంకొకటి ఎప్పుడు పడిపోతుంది కాల్ ఆప్షన్ యొక్క ప్రీమియం? బేరిష్ మోడ్లో పడిపోతుంది అన్నమాట. అలాగే పుట్ ఆప్షన్ యొక్క ప్రీమియం ఎప్పుడు పడుతుంది? బుల్లిష్ మోడ్లో ఉన్నప్పుడు పడుతుంది. మరి దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది? కాల్ ఆప్షన్ ఎప్పుడు కొంటే మంచిది? చెప్పండి. ఓన్లీ బుల్లిష్ మోడ్లో ఉన్నప్పుడు మాత్రమే కాల్ ఆప్షన్ కొంటే మీకు ప్రాఫిట్స్ వస్తాయి. అంతే. మీరు ఇక్కడ గమనించండి, ఎన్ని ప్రాబబిలిటీ, ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి ఇక్కడ? 3 ఛాన్సెస్ ఉన్నాయి. అంటే 3 ప్రాబబిలిటీలు ఉన్నాయి. ఐ మీన్ ఈ 3 వంతులో కేవలం 1వ వంతు మాత్రమే మీకు కాల్ ఆప్షన్లో ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. రిమైనింగ్ ఈ రెండిటిలోనూ కూడా మనకు కాల్ ఆప్షన్లో ప్రాఫిట్ రాదు. అంటే కాల్ ఆప్షన్ని బై చేసేటప్పుడు ఏదర్ కాల్ ఆప్షన్ ఆర్ పుట్ ఆప్షన్ రెండూ కూడా. పుట్ ఆప్షన్ కూడా చూడండి, ఓన్లీ ఒకటి మాత్రమే, 3లో 1వ వంతు మాత్రమే మనకు ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. మిగతా రెండిట్లోనూ మనకు లాస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ఆప్షన్స్ని బై చేసేటప్పుడు మనం ఎంత జాగ్రత్తగా చేయాలంటే అంత జాగ్రత్తగా చేయాలి. ఎందుకు అంటే ఒకవేళ మార్కెట్ అటు ఇటు ఏం జరిగినా కూడా మార్కెట్ ఆప్షన్ యొక్క ప్రీమియం అనేది టోటల్గా పడిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. చూడండి, మీకు గమనిస్తుంది కదా,
మూడో వంతులో ఒకటో వంతు మాత్రమే నీకు లాభాలు వచ్చే ఆస్కారం, మిగతా 2 వంతుల్లో కూడా మీకు లాసే వస్తుంది. అలాంటప్పుడు ఆప్షన్ని ఎప్పుడు పడితే అప్పుడు, ఎలా పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ కొంటే లాస్ రాక ఇంకేమొస్తుంది? ఇక్కడ మీకు ఒక దాన్ని ఏమంటారు, జస్టిఫికేషన్ దొరికిందా ఆప్షన్ని ఎక్కడ కొనాలనేది? ఎప్పుడు కూడా ఆప్షన్ని కాల్ ఆప్షన్ అయితే బుల్లిష్ మోడ్లో ఉంటే కాల్ ఆప్షన్ కొనాలి, బేరిష్ మోడ్లో ఉన్నప్పుడు పుట్ ఆప్షన్ని కొనాలి. అంటే ఎప్పుడైతే ర్యాలీ జరిగే ఛాన్స్ ఉంటుందో అప్పుడు మాత్రమే తీసుకుంటేనే మీకు మ్యాక్సిమం ప్రాఫిట్స్ మీ చేతిలో ఉంటాయి. ర్యాలీ జరగక ముందే ఎక్కడ పడితే అక్కడ తీసుకుంటే మాత్రం ఎండ్ ఆఫ్ ద డే మీకు లాసే మిగులుతుంది అన్నమాట. ఇది మెయిన్ కాన్సెప్ట్. ఈజ్ ఇట్ క్లియర్? ఏంటి? ఇక్కడ సెల్ గురించి మనం మాట్లాడట్లేదండి, బై గురించి మాత్రమే మాట్లాడుతున్నాము. ఇక్కడ సెల్ గురించి మనం మాట్లాడట్లేదు, మనం సెల్ కాన్సెప్ట్, సెల్లింగ్ కాన్సెప్ట్ మనం చెప్పట్లేదు. ఓకే, ఇది ఓన్లీ బయింగ్ కాన్సెప్ట్, సెల్ కాన్సెప్ట్ కాదు. ఓకే, ఓకే సార్. సో ఎనీ డౌట్స్ స్టిల్ దట్? ఇంతవరకు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇప్పుడు మీకు అర్థమైందో ఒక జస్టిఫికేషన్, కాల్ ఆప్షన్ ఎప్పుడు కొనాలి, పుట్ ఆప్షన్ ఎప్పుడు కొనాలి. ఎప్పుడైతే ర్యాలీ జరుగుతుందో ఏదర్ బుల్లిష్ ఆర్ బేరిష్, బుల్లిష్ ర్యాలీ జరిగేటప్పుడు కాల్ ఆప్షన్ కొనాలి, బేరిష్ ర్యాలీ జరిగేటప్పుడు పుట్ ఆప్షన్ కొనాలి. ఓన్లీ ర్యాలీలో జరిగేటప్పుడు మాత్రమే కొనాలి, సైడ్ వేస్లో అస్సలు కొనకూడదు ఏ ఆప్షన్ అయినా కూడా. ఇది ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. చాలామంది అంటూ ఉంటారు, సార్ ఆప్షన్ని హోల్డ్ చేసుకోవచ్చా రేపటికి ఎల్లుండికి అని. హోల్డ్ చేసుకుంటే ఏం కాదు, మనకు ర్యాలీ జరిగితే మనకు ప్రాఫిట్స్ వస్తాయి. ర్యాలీ జరగకుండా హోల్డ్ చేసుకుంటే మార్కెట్ అక్కడక్కడే తిరుగుతూ ఉంటే మీ యొక్క ప్రీమియం అనేది మనకు తెలియకుండానే వెళ్తూ ఉంటుంది, దానివల్ల లాసే వస్తుంది ఓవరాల్గా. ఓకే, హోల్డ్ చేసుకుంటే ఏమవుతుంది అనేది మీకు జనరల్గా లాస్ట్ వీడియో తెచ్చేసాను. ఇక్కడ కూడా మీకు తర్వాత ఆ సిరీస్ వచ్చినప్పుడు మీకు క్లారిటీగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నో ప్రాబ్లం. క్లియర్ సార్? ఇంతవరకు క్లియర్ ఈ కాన్సెప్ట్? నౌ ఇంతవరకు మనం ఆప్షన్స్ని మీరు ఎవరైనా సరే ఒక స్టాకు కొనడము అమ్మడము ఆ వేలోనే చూస్తుంటారు. బట్ ఆప్షన్స్ని ఎప్పుడూ కూడా ఏ విధంగా అర్థం చేసుకోవాలి అంటే, ఫస్ట్ నీడ్ టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ ఆఫ్ బెట్టింగ్. బెట్టింగ్ గురించి అందరికీ తెలుసు కదండి, క్రికెట్లో బెట్ చేస్తారు తెలుసు కదా. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి సచిన్ టెండూల్కర్ ఉన్నారు, ఆ 40 దగ్గర స్కోర్ నడుస్తూ ఉంది, తన పర్సనల్ స్కోర్ 40 దగ్గర నడుస్తూ ఉంది. ఒక పర్సన్ వచ్చి ఈరోజు సెంచరీ చేస్తాడు అని బెట్ చేస్తాడు. ఇంకొకడు వచ్చేసి ఆటోమేటిక్గా ఏం చేస్తాడు, బెట్టింగ్ సెంచరీ చేయడు అని బెట్ చేస్తాడు. అర్థమవుతుంది కదా. ఓకే, సెంచరీ చేస్తాడు అని బెట్టింగ్ చేసేవాడు ఒకడు, సెంచరీ చేయడు అని బెట్ చేసేవాడు ఒకడు. ఈ ఇద్దరు ఉన్నప్పుడు మాత్రమే ఒక బెట్టింగ్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది. కేవలం ఒకరు మాత్రమే ఉన్నాడు అనుకోండి, ఇంకొకరు చేసేవాడు బెట్టింగ్ లేకపోతే అది బెట్టింగ్ ఫుల్ఫిల్ అవుతుందా? అంటే మా సచిన్ ఈరోజు సెంచరీ చేస్తాడని నేను అనుకుంటాను, చెయ్యడు అని అనేవాడు లేకపోతే ఆ బెట్టింగ్ ఫుల్ఫిల్ అవ్వదు కదా. సేమ్ థింగ్ ఇక్కడ కూడా మనం ఆప్షన్స్ కూడా ఎప్పుడు ఏ విధంగా అర్థం చేసుకోవాలి అంటే, ఒక బెట్టింగ్ కాన్సెప్ట్తోనే మనం అర్థం చేసుకోవాలి. అలా అర్థం చేసుకుంటేనే మీకు ఆప్షన్స్ని ఎక్కడ వాడాలి, ఏ విధంగా వాడాలి, ఎలా ఉపయోగించాలి, ఎంత మోతాదులో వాడుకోవాలనేది మీకు క్లారిటీగా అర్థమవుతుంది అనమాట. ఓకే, సో మెయిన్ థింగ్ బెట్టింగ్, అది ఎలా ఏంటి అనేది మనం క్లారిటీగా అయితే మనం డిస్కస్ చేద్దాము. ఆప్షన్స్ ఎప్పుడు కూడా ఒక బెట్టింగ్ ఓరియంటెడ్లోనే మనం ఒకసారి ఆలోచిద్దాం. నౌ సీ హియర్, ఇక్కడ మీకు కొన్ని స్ట్రైక్ ప్రైసెస్ కనిపిస్తూ ఉన్నాయి. అంటే స్ట్రైక్ ప్రైసెస్ ఇన్ ద సెన్స్, మీకు క్రికెట్లో బెట్టింగ్ అని చెప్పాం కదండి. ఫర్ ఎగ్జాంపుల్
సచిన్ టెండూల్కర్ ప్రజెంట్ స్కోరు 40 రన్స్లో నడుస్తున్నాడు అనుకోండి. ఇంకొకడు వచ్చి 60 రన్స్ కొడతాడు అని ఒకడు బెట్టింగ్ కాస్తాడు. ఇంకొకడు వచ్చి 80 రన్స్ కొడతాడని బెట్టింగ్ కాస్తాడు. ఇంకొకడు వచ్చి 100 రన్స్ కొడతాడని బెట్టింగ్ కాస్తాడు. ఇంకొకరు వచ్చేసి 40లో అవుట్ అవుతాడని బెట్టింగ్ కాస్తాడు. ఇంకొకడు వచ్చి 50 కొడతాడని బెట్టింగ్ కాస్తారు కదా. ఈ ఎక్కడైతే రన్స్ సెలెక్ట్ చేసుకొని బెట్టింగ్ కాస్తారో అలాంటివే ఈ స్ట్రైక్ ప్రైసెస్. మనకు మార్కెట్ ప్రజెంట్ 10,700 నడుస్తుంది అనుకోండి. 10,700లో నడుస్తూ ఉంది. ఈ మార్కెట్ పైకి వెళ్తుందా లేదా అన్న బెట్టింగ్ చేసేదే ఎక్కడెక్కడ చేస్తారు అన్నదే ఈ స్ట్రైక్ ప్రైసెస్. సార్ నేను చెప్పాలనుకున్నది మీకు అర్థమైందా లేదా? ఓకే, నౌ సీ హియర్. ఇక్కడ మీకు ఒక సిరీస్ ఆఫ్ స్ట్రైక్ ప్రైసెస్ అయితే కనిపిస్తున్నాయి. 10,000, 11,200, 300, 400, 500, 600 అప్ టు 11,400. ఓకే, లెట్ us assume that now the market is trading at 10,700. అంటే దాని అర్థము సచిన్ టెండూల్కర్ 40 రన్స్లో ప్రజెంట్ ఉన్నాడు అని చెప్పాం కదా. అలాగే మార్కెట్ అనేది 10,700లో ట్రేడ్ అవుతుంది అని అనుకున్నాం. ఓకే, సో ఇక్కడ మీకు కనిపించే లైన్ అనేది అది ప్రజెంట్ చూసి ఇండికేషన్ కోసం నేను డ్రా చేయడం అయితే జరిగిందనమాట. నౌ సీ హియర్. సో దిస్ ఇస్ ద కాల్ ఆప్షన్ డైరెక్షన్. కాల్ ఆప్షన్ డైరెక్షన్ ఎప్పుడు కూడా ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. లోయర్ స్ట్రైక్ ప్రైసెస్ నుంచి హయ్యర్ స్ట్రైక్ ప్రైసెస్కి కాల్ ఆప్షన్ యొక్క డైరెక్షన్ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, లోయర్ స్ట్రైక్ ప్రైసెస్ నుంచి కాల్ ఆప్షన్ యొక్క హైయర్ ప్రైసెస్ వరకు కాల్ ఆప్షన్ యొక్క డైరెక్షన్ ఉంటుంది. అలాగే హైయర్ ప్రైసెస్ నుంచి లోయర్ ప్రైసెస్కి పుట్ ఆప్షన్ యొక్క డైరెక్షన్ ఉంటుంది. క్లియర్? హైయర్ ప్రైసెస్ నుంచి హైయర్ స్ట్రైక్ ప్రైసెస్ నుంచి లోయర్ స్ట్రైక్ ప్రైసెస్కి పుట్ ఆప్షన్ యొక్క డైరెక్షన్ ఉంటుంది అనమాట. నౌ సీ హియర్. ఇక్కడ చూడండి, బయింగ్ కాల్ ఆప్షన్ విత్ ద స్ట్రైక్ ప్రైస్ ఆఫ్ 11,000. బయింగ్ కాల్ ఆప్షన్ విత్ ద స్ట్రైక్ ప్రైస్ ఆఫ్ 11,000 అంటే దాని అర్థం ఏంటంటే మార్కెట్ 10,700 నుంచి 11,000 వరకు వస్తుంది అని బెట్ చేశాడు అనమాట. వస్తుంది అని బెట్ చేసేదానికి ఏ ఆప్షన్ని కొన్నాడు? ఇక్కడ కాల్ ఆప్షన్ని కొన్నాడు. సరే, ఇక్కడ ఏమన్నా మీకు డౌట్ ఉంటే నన్ను అడగండి, నేను చెప్తాను క్లారిటీగా. ఇది అర్థం చేసుకోండి కాన్సెప్ట్. మార్కెట్ 11,000 వరకు వస్తుంది అని బెట్ చేయడానికి నేనేం చేస్తాను? కాల్ ఆప్షన్ని అంటే 11,000 స్ట్రైక్ ప్రైస్ యొక్క కాల్ ఆప్షన్ నేను కొన్నాను, నేను బెట్ చేశాను. దీనికి ఆపోజిట్గా ఇంకొక బెటర్ ఉంటాడు కదా, వాడేం చేస్తాడు? మార్కెట్ 11,000 వరకు రాదు అని, అంతేనా? వీడేం చేస్తాడు? సెల్లింగ్ కాల్ ఆప్షన్ అట్ 11,000 స్ట్రైక్ ప్రైస్. సార్ క్లియర్? నౌ సీ హియర్. చూడండి, బయింగ్ సిఈ మీన్స్ 11,000 వరకు వస్తుంది అని నేను బెట్ చేస్తే, సెల్లింగ్ సిఈ అంటే ఈ స్ట్రైక్ ప్రైస్ని సెల్ చేసిన వాడు 11,000 వరకు రాదు అని వీడి బెట్ చేశాడు అనమాట. ఇది ఈ కాన్సెప్ట్. నెక్స్ట్ చూడండి, బయింగ్ 10,300 పిఈ. మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, ఇక్కడ సిఈ అన్నారు మరి ఇక్కడ పిఈ అన్నారని. ఇది చూడండి, సిఈ అంటే 10,700 నుండి 11,000 వరకు వస్తుంది అంటే డైరెక్షన్ ఏంటి? అప్వర్డ్స్ డైరెక్షన్. నేను 10,300 యొక్క పిఈని కొన్నాను అంటే దాని అర్థం ఏంటంటే 10,700 నుండి కిందికి 10,300కి వస్తుంది అని. రెండు వైపులా కూడా సిఈ అంటే ఇటు వెళ్తుంది, పిఈ అంటే ఇటు వెళ్తుంది అని. ఓకే, నౌ ఇప్పుడు చూడండి, 10,300 యొక్క స్ట్రైక్ ప్రైస్ని నేను పుట్ ఆప్షన్ని కొన్నాను అంటే దాని అర్థం ఏంటంటే మార్కెట్ అనేది 10,300కి వస్తుంది అని నా బెట్. 10,300కి వస్తుంది అని నా బెట్. ఇంకొకటి ఏం చేస్తాడు? సెల్లింగ్ పిఈ మీన్స్ మార్కెట్ 10,300కి రాదు అని వీడు సెల్లింగ్ బెట్ అనమాట. క్లియర్? ఓకే, ఇక్కడ మీకు దీనికంటే ముందు ఒక కాన్సెప్ట్ చెప్తాను. ఇక్కడ మీకు
ఇద్దరు కనిపించారు. ఎవరు? బయ్యర్, సెల్లర్. బయ్యర్ అంటే ఎవరు? వస్తుంది అని బెట్ చేసేవాడు. సెల్లర్ అంటే ఎవరు? రాదు అని బెట్ చేసేవారు. ఓకే ఓకే, ఐ విల్ రిపీట్, నో ప్రాబ్లం, ఐ విల్ రిపీట్. ఇక్కడ చూడండి మేడం, ప్రజెంట్ మార్కెట్ అనేది 10,700లో నడుస్తూ ఉంది. ఓకే, మనకు కాల్ ఆప్షన్, పుట్ ఆప్షన్ రెండు ఉన్నాయని తెలుసు. కాల్ ఆప్షన్ ఎందుకు బై చేస్తాము, పుట్ ఆప్షన్ ఎందుకు బై చేస్తాము, లేదా కాల్ ఆప్షన్ ఎందుకు సెల్ చేస్తాము, పుట్ ఆప్షన్ ఎందుకు సెల్ చేస్తాము అనేది ఇక్కడ ఒక క్లియర్ వ్యూ ఐడియా కోసం నేను ఇలా చెప్పడం జరిగిందనమాట. కాల్ ఆప్షన్ యొక్క డైరెక్షన్ అనేది లోయర్ స్ట్రైక్ ప్రైసెస్ నుంచి హైయర్ ప్రైస్ స్ట్రైక్ ప్రైసెస్కి ఉంటుంది. అలాగే పుట్ ఆప్షన్ యొక్క డైరెక్షన్ వచ్చేసి హైయర్ స్ట్రైక్ ప్రైసెస్ నుంచి లోయర్ స్ట్రైక్ ప్రైసెస్కి ఉంటుందన్నమాట. నౌ సీ హియర్, మీరు ప్రజెంట్ మార్కెట్ ప్రైస్ 10,700 నడుస్తూ ఉంటే మీరు 11,000 యొక్క కాల్ ఆప్షన్ని మీరు కొన్నారు అంటే దాని అర్థం ఏంటంటే మార్కెట్ 11,000 వరకు వస్తుంది అని మీరు బెట్ చేస్తున్నట్టు. ఓకే, అదే ఇంకొకరు వచ్చి 11,000 దగ్గర ట్రేడ్ అవుతున్న సిఈని సెల్ చేశారంటే వీడు ఏ ఉద్దేశంతో సెల్ చేశాడంటే మార్కెట్ 10,700 నుంచి 11,000 వరకు రాదు అనే ఉద్దేశంతో వీడు సెల్ చేయడం జరిగింది. సేమ్ సిఈని బై చేస్తే వస్తుంది అని, సిఈని సెల్ చేస్తే రాదు అని. అలాగే పుట్ ఆప్షన్కి వస్తే 10,300 యొక్క పుట్ ఆప్షన్ని బై చేస్తే 10,700 నుండి 10,300కి వస్తుంది అని ఉద్దేశం ఉంటే పుట్ ఆప్షన్ని బై చేస్తాం. 10,300 స్ట్రైక్ ప్రైస్ యొక్క పుట్ ఆప్షన్ని బై చేస్తాం. రాదు అని బెట్ చేసేవాడు ఉంటాడు కదా, వాడేం చేస్తాడు? పుట్ ఆప్షన్ని సెల్ చేస్తాడు. 10,300 యొక్క పుట్ ఆప్షన్ని సెల్ చేస్తాడు. ఓకే, వీడి ఉద్దేశం ఏంటంటే 10,700 నుండి 10,300కి మార్కెట్ రాదు అని ఉద్దేశం. సేమ్ థింగ్ చెప్పాను కదండి, సచిన్ టెండూల్కర్ ప్రజెంట్ 40 రన్స్లో ట్రేడ్ అవుతూ ఉంటే, అంటే 40 రన్స్ కొడుతూ ఉంటే, ఒకరు వచ్చేసి ఈరోజు సచిన్ 1000 రన్స్ సెంచరీ కొడతాడని ఒకడు, కొట్టాడని ఒకడు. సెంచరీ కొడతాడనేవాడు సెంచరీ అంటే ఎంత? 100 కదా, 100 యొక్క కాల్ ఆప్షన్ని బై చేస్తాడు. సెంచరీ కొట్టాడనేవాడు 100 యొక్క కాల్ ప్రైస్ని కాల్ ఆప్షన్ని సెల్ చేస్తాడు. సేమ్ ఇక్కడ కూడా 11,000 వరకు వస్తుంది అని మీ ఉద్దేశం అయితే కాల్ ఆప్షన్ని బై చేస్తాము. 11,000 వరకు రాదు అని మీ ఉద్దేశం అయితే కాల్ ఆప్షన్ని సెల్ చేస్తాం అనమాట. అదే 10,300 వరకు వస్తుంది అంటే బై ఆప్షన్ని పుట్ ఆప్షన్ని బై చేస్తాము. 10,300 వరకు రాదు అంటే పుట్ ఆప్షన్ని సెల్ చేస్తాం. క్లియర్? ఎనీ డౌట్స్? బెట్టింగ్ కాన్సెప్ట్తోనే ఇది అర్థం చేసుకోండి, లేదంటే అర్థం కాదు. Now see here. ఇప్పుడు చూడండి, అజ్యూమ్ దట్ ప్రజెంట్ స్ట్రైక్ ప్రైసెస్ ఇక్కడ నడుస్తూ ఉందనుకోండి, మార్కెట్ డైరెక్షన్ ఇది అంటే దాని అర్థం ఏంటంటే ఇది లోయర్ లెవెల్, ఇది హైయర్ లెవెల్. మార్కెట్ డైరెక్షన్ కింద నుంచి పైకి ఇది. ఓకే, ఇక్కడ ఇదేంటంటే ప్రజెంట్ నడుస్తున్న ప్రైజ్ అని అర్థం. ప్రజెంట్ నడుస్తున్న ప్రైజ్. నౌ సీ హియర్, ఇక్కడ ఒకడు వచ్చేసి ఒక కాల్ ఆప్షన్ని బై చేశాడు. అంటే దాని అర్థం ఏంటి? ఇక్కడున్న మార్కెట్ ఇక్కడికి వస్తుంది, వచ్చి దీన్ని క్రాస్ చేసి వెళ్తుంది అనే ఉద్దేశం ఉన్నప్పుడు ఈ పర్టికులర్ యొక్క స్ట్రైక్ ప్రైస్ కాల్ ఆప్షన్ని బై చేస్తాడు. అంతే కదా? దీనికి ఆపోజిట్గా సేమ్ స్ట్రైక్ ప్రైస్ని సిఈని ఒకడు ఏం చేస్తాడంటే సెల్ చేస్తాడు. వీడి ఉద్దేశం ఏంటి? మార్కెట్ ప్రైస్ ఇక్కడికి రాదు అని. అంటే ఇప్పుడు చూడు, మార్కెట్ ఒకవేళ ఇక్కడ నుంచి ఈ యొక్క సిఈ ఏదైతే ఉందో
దాన్ని క్రాస్ చేసి పైకి వెళ్తే వీనికి ప్రాఫిట్ వస్తుంది, వీడికి లాస్ వస్తుంది, అంతే కదా. సెంచరీ కొట్టడు అని కొడతాడని ఒకడు, సెంచరీ కొట్టాడు అనుకోండి ఎవరికి ప్రాఫిట్ వస్తుంది? సెంచరీ కొడతాడు అని బెట్ కాసిన వాడికే కదా ప్రాఫిట్ వచ్చేది. ఓకే, సెంచరీ కొట్టడు అన్న వాడికి లాస్ వస్తుంది. నౌ సీ హియర్, ఒకవేళ ప్రైస్ అన్నది పైకి వెళ్ళకుండా ఇక్కడే ఉందనుకోండి, ఎక్స్పైరీ రోజు కల్లా ఇక్కడే ఉందనుకోండి, ఎవరికి ప్రాఫిట్? రాదు అని అనుకున్న వాడికే కదా ప్రాఫిట్. అంటే ఎవరైతే ఈ కాల్ ఆప్షన్ని సెల్ చేసి ఉంటాడో వాడికి మాత్రమే ప్రాఫిట్. ఒకవేళ మార్కెట్ ఇక్కడే కాకుండా పై వరకు వెళ్ళి దీన్ని క్రాస్ చేయలేదనుకోండి, అంటే దాని అర్థం ఉదాహరణకి చెప్తాను చూడండి. సచిన్ టెండూల్కర్ ప్రజెంట్ 40 రన్స్లో నడుస్తూ ఉన్నాడు. ఓకే, ఒక పర్సన్ వచ్చేసి 100 రన్స్ కొడతాడు అని బెట్ కాశాడు, ఇంకొక పర్సన్ వచ్చేసి 100 రన్స్ కొట్టలేడు అని బెట్ కాశాడు అనమాట. ఈ ఇద్దరిలో ఎవరు ఎక్కువగా విన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి చెప్పండి? కొట్టలేడు అన్న వాడికి ఎక్కువగా ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకు అంటే ఇక్కడ చూడండి చెప్తాను ఎందుకు అంటే, ఇది టార్గెట్, ఈ లైన్ టార్గెట్ అనుకోండి. కొడతాడు అనేవాడు ఒకడు బెట్ చేశాడు, కొట్టలేడు అనేవాడు ఒకడు బెట్ చేశాడు. ఓకే, ఇప్పుడు చూడు మార్కెట్ మనకు 3 వే ఆఫ్ బిహేవ్స్ నేను చెప్పాను కదా. ఒకటి బుల్లిష్ వ్యూ, బేరిష్ వ్యూ, సైడ్ వేస్. ఓకే, ఫస్ట్ ఇదేంటి? బుల్లిష్ వ్యూ. మార్కెట్ బుల్లిష్ వ్యూ అయి పైకి వెళ్ళినప్పుడు మాత్రమే వీడు గెలుస్తాడు. ఎవరు? బై చేసినవాడు. మరి సెల్ చేసిన వాడు ఎప్పుడు గెలుస్తాడు? మార్కెట్ చూడండి కిందికి వెళ్ళినా వీడే గెలుస్తాడు, పైకి వెళ్ళకుండా కిందికి వెళ్ళకుండా అక్కడక్కడే తిరుగుతూ ఉన్నా కూడా వీడే గెలుస్తాడు. అంతేనా? అంటే దాని అర్థం ఏంటంటే 10 ఓవర్స్ ఉన్నాయి, ప్రజెంట్ సచిన్ టెండూల్కర్ 40 రన్స్లో కొడుతూ ఉన్నాడు. ఓకే, ఈ 10 ఓవర్స్లో సచిన్ టెండూల్కర్ 100 రన్స్ కొడతాడు అని ఒకడు బెట్ కాశాడు. ఈ 10 ఓవర్స్లో సచిన్ టెండూల్కర్ 100 రన్స్ కొట్టడు అని ఒకడు బెట్ కాశాడు అనమాట. ఓకే, కొట్టడు అని బెట్ కాశాడు. ఇప్పుడు చూడు, ఈ 10 ఓవర్స్లో కొట్టాడు అనుకోండి, కొడతాడు అన్నవాడికి ప్రాఫిట్ వస్తుంది, కొట్టలేడు అన్నవాడికి లాస్ వస్తుంది. ఒకవేళ వాడు ఇక్కడ అవుట్ అయిపోయాడు అనుకోండి, 40 రన్స్లో అవుట్ అయిపోయాడు అనుకోండి, వీడికే ప్రాఫిట్ వస్తుంది. 40 to 50 లేదా 60 లోపే అవుట్ అయ్యాడు అనుకోండి, వీడికే ప్రాఫిట్ వస్తుంది. లేదంటే ర్యాలీ జరిగి పైకి వెళ్ళి ఈ లైన్ క్రాస్ చేయకుండా ఇక్కడే ఆగిపోయినా కూడా వీడికే ప్రాఫిట్ వస్తుంది. అర్థమవుతుందా అండి? అంటే సచిన్ టెండూల్కర్ 99 కొట్టి అవుట్ అయినా కూడా గెలిచేదేవుడు సెల్ చేసిన వాడే గెలుస్తాడు. క్లియర్? అంటే బయ్యర్ కంటే సెల్లర్కి విన్నింగ్ ప్రాబబిలిటీ రేషియో చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. కాబట్టి ఆప్షన్స్లో మీరు వినే ఉంటారు, చాలామంది వేలకు వేలు లక్షలు పోగొట్టుకుంటూ ఉంటారు. ఇదంతా ఏంటంటే ఇలాంటి ఒక చిన్న కాన్సెప్ట్ తెలియకపోవడంతోనే వాళ్ళు పోగొట్టుకునే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే కొనేసి ఏం చేస్తారంటే ఒక నెల వరకు కొనేసి హోల్ చేసి పెట్టేసేసుకుంటారు. నెల ముందు ఎంత ఉంటుంది ప్రీమియము? ఒక 700, 800, 600 ఉంటుంది. నెల దగ్గరికి వచ్చేసరికి మీకు అది 30 రూపాయలు, 40 రూపాయలు ఉంటుంది. చూడు ఎంత వేరియేషన్ ఉంటుందో. బయింగ్ 11,000 CE అండ్ నిఫ్టీ రీచ్డ్ 10,999 పాయింట్స్. దెన్ కాల్ ఆప్షన్ సెల్లర్ విల్ గెట్ బెనిఫిటెడ్ ఈజ్ ఎస్ రైట్ సార్. ఈక్వల్గా వచ్చినా కూడా 10,999 కాదు, 11,000 వరకు వచ్చినా కూడా సెల్లరే విన్ అవుతాడు. 11,000 కంటే ఒక్క రూపాయి అన్నా కూడా పైకి వెళ్ళగలగాలి, అప్పుడే సెల్లర్ లూజ్ అవుతాడు అనమాట. అది మెయిన్ రియల్ కాన్సెప్ట్. సో ఇప్పుడు నేను ఇక్కడ మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మీకు అందరికీ తెలుసు ఆప్షన్స్ని
బై చేయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 రూపీస్ ప్రీమియం ఉంది, బ్యాంక్ నిఫ్టీ మనకు లాట్ ఎంత అండి 20 కదా, 100 రూపీస్ ప్రీమియం 25 సార్. ఓకే అజ్యూమ్ దట్ 20 అనుకున్నాం మన అండర్స్టాండ్ పర్పస్. బ్యాంక్ నిఫ్టీ 100 రూపీస్ ప్రీమియంని ఒక లాట్ 20 కొనాలి అంటే మనకి ఎంత పడుతుంది, 2000 రూపీస్ పడుతుంది, అంతే కదా. అదే సేమ్ స్ట్రైక్ ప్రైస్ సేమ్ ప్రీమియంని సేల్ చేయాలి అంటే మనకు అరౌండ్ 1 lakh పడుతుంది, లేదా 80,000 70,000 పడుతుంది. అంటే బై చేసేవాడు కంటే సెల్లర్ ఎక్కువ అమౌంట్ పెట్టాల్సి వస్తుందా, సెల్లర్ ఎక్కువ అమౌంట్ రిస్క్లో పెట్టాల్సి వస్తుంది కదా. ఓకే ఓకే సో దీనికంటే ముందు ఒక చిన్న కాన్సెప్ట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మీకు బయ్యర్కి రిస్క్ ఎక్కువ ఉంటుందా సెల్లర్కి రిస్క్ ఎక్కువ ఉంటుందండి? బయ్యర్కా సెల్లర్కి ఎక్కువ రిస్క్ ఉంటుంది. అది ఎలా ఉంటుంది అనేది నేను ఒకసారి చూపిస్తాను చూడండి మీకు. సారీ పే ఆఫ్ లేదు. ఓకే చూడండి, బయ్యరు 100 రూపాయల యొక్క ప్రీమియం కొన్నాడు అనుకోండి, 20 ఒక లాట్ 20 అంటే 2000 రూపాయలు పెట్టుబడి పెట్టినాడు. బయ్యర్కి లాస్ ఎప్పుడు వస్తుంది, ప్రీమియం పడిపోతూ వస్తుందా ప్రీమియం పెరుగుతూ వస్తుందా? పడిపోయినప్పుడు వస్తుంది. ఈ 100 రూపాయలు పడిపోతే మ్యాక్సిమం ఎంతవరకు వెళ్ళొచ్చు, 0. అంటే ఇప్పుడు ఈ బయ్యర్కి మ్యాక్సిమం లాస్ ఎంత ఇప్పుడు 2000, అంతే కదా. దెన్ ఒకవేళ ప్రీమియం అనేది 100 నుంచి 150 అయింది అనుకోండి, 100 నుంచి 150 అయింది, ఇప్పుడు బయ్యర్కి ప్రాఫిటా లాసా? ప్రాఫిట్. ఇప్పుడు ఒకవేళ ర్యాలీ జరిగింది అనుకోండి, 100 నుంచి 150 వెళ్తుందా, ఏదైనా లిమిట్ ఉందా 200 వెళ్ళాలని? 100 నుంచి ఎంతైనా వెళ్ళొచ్చా, ఒక లిమిట్ ఉంటుందా? అన్లిమిటెడ్. అంటే కిందికి వెళ్ళేటప్పుడు మ్యాక్సిమం మనకు 0 ఫేస్ అవుతుంది, కానీ పైకి వెళ్ళేటప్పుడు అన్లిమిటెడ్. అంటే ఇక్కడ దీని ఏమర్థమైందంటే బయ్యర్కి ఎప్పుడూ కూడా చూడండి, లాస్ ఈజ్ లిమిటెడ్, ప్రాఫిట్ వచ్చేసి అన్లిమిటెడ్. అర్థమైందా? ఓకే, బయ్యర్కి ఎప్పుడూ కూడా లాస్ అనేది లిమిట్గా ఉంటుంది, ప్రాఫిట్ మాత్రం అన్లిమిటెడ్. కేవలం దీన్ని బేస్ చేసుకుని చాలామంది ఆప్షన్స్ని బై చేయడం జరుగుతుంది అనమాట. బట్ కానీ మనం ముందుగా మాట్లాడుకున్నట్టు 1, 2, 3 కేవలం 1వ వంతు మాత్రమే మనం ఆప్షన్స్ బయ్యర్ విన్నింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంతేనా నేను చెప్పింది? అంటే బుల్లిష్లో ఉన్నప్పుడు మాత్రమే విన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మిగతా ఈ 2, 3 అంటే బేరిష్ కానీ లేదంటే సైడ్ వేస్ కానీ ఈ రెండిట్లో ఉన్నప్పుడు మనకు బయ్యర్ అనేది ఏమవుతాయి, లూజ్ అవుతాడు అనమాట. కాబట్టి మనకు ఛాన్సెస్ 1వ వంతు మాత్రమే ఉంది. మరి 1వ వంతు మాత్రమే ఛాన్స్ ఉన్నప్పుడు మనం ఆప్షన్స్ బయ్యింగ్ ఎంత జాగ్రత్తగా చేసుకోవాలి, అర్థమవుతుందా? అవునా కదా? ఈ 1వ వంతు ఛాన్స్లోనే మనకు మ్యాక్సిమం ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఒకవేళ సెల్ చేసామనుకోండి, సెల్ 100 రూపాయల ప్రీమియంని సెల్ చేసామనుకోండి, 100 రూపాయల ప్రీమియం సెల్ చేసిన వాడికి ప్రాఫిట్ ఎప్పుడు వస్తుంది? ప్రీమియం పడిపోతే వస్తుందా పెరిగిపోతే వస్తుందా? ప్రీమియం పడిపోతే వస్తుంది. మరి పడిపోతే మ్యాక్సిమం ఇది ఎంతవరకు పడిపోతుంది? 0. అంతేనా కదా? 100 పడిపోతే మ్యాక్సిమం ఎంత అవుతుంది? 0 అవుతుంది. ఓకే,
సో ఇది ఒక లాట్ 20 అనుకుంటే ఇప్పుడు వీడికి మ్యాక్సిమం ప్రాఫిట్ ఎంత? 2000 రూపీస్ ఈజ్ ద మ్యాక్సిమం ప్రాఫిట్. అంటే ప్రాఫిట్ ఈజ్ లిమిటెడ్. మరి లాస్ వైపు వస్తే వీడికి లాస్ ఎప్పుడు వస్తుంది? ప్రీమియం పెరిగితే వస్తుందా, పడిపోతే వస్తుందా? మరి పెరిగితే 100 నుంచి ఏదైనా లిమిట్ ఉందా పెరిగేది? ఎంతైనా పెరగచ్చా? ఎంతైనా పెరగచ్చు. సో లాస్ వచ్చేసి ఏమవుతుంది? అన్లిమిటెడ్ అవుతుంది. అర్థమవుతుందా? లాస్ అనేది అన్లిమిటెడ్ అవుతుంది. బట్ వీళ్ళకేంటి 1, 2, 3 తీసుకుంటే వీళ్ళకి విన్నింగ్ ప్రాబబిలిటీ 2 వంతులు ఉంటుంది. లాస్ అనేది 1వ వంతు మాత్రమే ఉంటుందన్నమాట. ఇది వీళ్ళకి విన్నింగ్ ప్రాబబిలిటీ. అర్థమవుతుందా? అంతే కదండి. ప్రీమియం పడిపోతే ఎప్పుడు పడిపోతుంది? ఒకటి మార్కెట్ డైరెక్షన్ బేరిష్లో ఉన్నప్పుడు, లేదంటే బేరిష్ కానీ బుల్లిష్ కానీ ఉన్నప్పుడు, లేదంటే సైడ్ వేస్లో ఉన్నప్పుడు. ఈ రెండిట్లోనూ మనకి ప్రీమియం పడిపోతుంది. 1వ వంతులో మాత్రమే మనకు ప్రీమియం పెరిగేదానికి అవకాశం ఉంటుంది, అంతే అనమాట. ఓకే, సో దీన్ని అర్థం చేసుకోవడానికి మీకు ఒక సింపుల్ వేలో చెప్పాలి అనుకుంటే, ఎప్పుడైనా మన ఊర్లో ఎగ్జిబిషన్స్ జరుగుతాయి కదా, ఎగ్జిబిషన్స్లో మీకు స్టాల్స్ ఉంటాయి, గమనించారా? ఎస్, ఎగ్జిబిషన్ జరిగినప్పుడు మీకు స్టాల్స్ ఉంటాయి. ఆ స్టాల్స్లో మీరు ఒక స్టాల్ చూసినట్లయితే ఈ విధంగా గ్లాసెస్ పెట్టుంటారు. క్లియర్? ఆడారా ఎప్పుడైనా ఈ గేమ్ని? ఓకే, ఈ విధంగా ఒక టేబుల్ మీద గ్లాసెస్ పెట్టింటాడు అనమాట. ఓకే, సో ఈ విధంగా గ్లాసెస్ పెట్టింటారు. సో ఇప్పుడు ఈ సెల్లర్ ఏం చేస్తాడు? స్టాల్లో ఉన్న సెల్లర్ ఏం చేస్తాడంటే ఒక ఛాన్స్కి 10 రూపీస్, ఒక ఛాన్స్కి 10 రూపీస్. ఓకే, ఒకే ఛాన్స్లో ఇవన్నీ పడగొట్టాలి. పడగొట్టిన వాళ్ళకి 50 రూపీస్ ప్రైజ్ మనీ. ఓకే, అర్థమవుతుందా అండి? ఎగ్జిబిషన్ గేమే ఇది. ఓకే, చూడండి, ఒక ఛాన్స్కి 10 రూపీస్. ఒకే ఛాన్స్లో ఇవన్నీ పడగొడితే, అంటే బాల్తో పడగొడితే వాడికి 50 రూపీస్ అనమాట. అంటే 1:5. ఇక్కడ చూడండి, 1:5. కానీ బయ్యర్ అంటే ఎవరు? ఆ 10 రూపాయలు ఇచ్చి ఛాన్స్ తీసుకొని దీన్ని కొట్టేవాడు అనమాట. 10 రూపాయలు ఇచ్చి ఛాన్స్ తీసుకొని దీన్ని కొట్టేవాడు. దేనికోసం కొడుతున్నాడు? 10 రూపాయలు ఖర్చు పెట్టి 50 రూపాయల కోసం కొడుతున్నాడు అనమాట. అంటే నిఫ్టీలో 7,000 8,000 ఇన్వెస్ట్మెంట్ చేసి 4,000 5,000 ప్రాఫిట్ కోసం చూసేవాళ్ళం మనం, బయింగ్ చేసేవాళ్ళు. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా? 10 రూపాయలు వాడికి ఇచ్చి ఒక ఛాన్స్ తీసుకున్నది దీన్ని కొట్టడం కోసం. ఇప్పుడు చూడండి, అంటే బయ్యర్ కొట్టేవాడికి లేదంటే సెల్లర్, ఈ ఇద్దరిలో విన్నింగ్ ప్రాబబిలిటీ ఎవరికి ఎక్కువగా ఉంటుంది? ఆ షాప్ సెల్లర్కి. అంతే కదా, షాప్ సెల్లర్కి మాత్రమే విన్నింగ్ ప్రాబబిలిటీ ఎక్కువ ఉంటుంది. అంటే ఒక 100 మంది వచ్చారనుకోండి, 100 మందిలో ఏ 5 మందో 6 మంది మాత్రమే గ్లాసెస్ అన్నీ ఒకేసారి కొట్టగలరేమో, కానీ రిమైనింగ్ 88 మెంబర్స్ లేదా 90 మెంబర్స్ కొట్టలేరనమాట. ఇప్పుడు ఆ 90 మెంబర్స్ యొక్క ప్రాఫిట్ సెల్లర్కి వస్తుంది. ఈ 10 మెంబర్స్ కొట్టింటారు కదా, వాళ్ళకి మాత్రమే బయర్స్కి ప్రాఫిట్ వెళ్తుంది అనమాట. అంటే విన్నింగ్ ప్రాబబిలిటీ ఎక్కువగా ఎవరికి ఉంటుంది? మనకు ఇక్కడ సెల్లర్స్కి మాత్రమే ఉంటుంది. విన్నింగ్ ప్రాబబిలిటీ సెల్లర్స్కి మాత్రమే ఉంటుంది ఎప్పుడు కూడా. క్లియర్? అది మరి సార్ అంతా సెల్లర్ గురించి చెప్తున్నారు, మరి మనం చేసేది బయ్యింగ్ కదా అంటే, ముందు వాళ్ళ గురించి తెలుసుకుంటేనే, వాళ్ళ లూప్ పాయింట్స్ తెలుసుకుంటేనే
మనం వెళ్ళి బయింగ్ చేసి మనీని అర్న్ చేసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. వాళ్ళ లూప్ పాయింట్స్ మనకు తెలియకుండా ఉన్నట్లయితే మనం ఎప్పుడూ కూడా వాళ్ళ వలలో చిక్కుతూ ఉంటాం అన్నమాట. అర్థమవుతుందా? అది అంటే ఇక్కడ మీకు చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. నిజం చెప్తున్నాను సార్, మీరు ఏమన్నా అనుకోండి, నేను ఈ టైప్ ఆఫ్ స్ట్రాటజీ నేను మీకు ఎలాగైతే మీకు ఎక్స్ప్రెస్ చేస్తున్నానో ఇదంతా కూడా నేను ఓన్గా ఒక రియల్ టైమ్ అప్లికేషన్స్ నుంచి నేను డెవలప్ చేసుకునే కాన్సెప్ట్ అనమాట. ఆ కాన్సెప్ట్ని నేను ఈ స్టాక్ మార్కెట్లో అప్లై చేయడం జరిగింది. ఈ కాన్సెప్ట్ నేను ఎక్కడా కూడా ఎవరి దగ్గర కూడా ట్రైనింగ్ తీసుకోలేదు, ఎవరు నాకు చెప్పలేదు అనమాట. బట్ నేను ఈ యొక్క నేచర్ని బేస్ చేసుకొని ఈ కాన్సెప్ట్ని నేను డెవలప్ చేసుకోవడం అయితే జరిగింది. నౌ సీ ఇక్కడ చూడండి, సెల్లర్స్ ఎప్పుడూ కూడా ఎవరి కోసం ఎదురు చూస్తూ ఉంటారు అంటే, చూడండి, సెల్లర్స్ ఎప్పుడూ కూడా ఎవరి కోసం ఎదురు చూస్తూ ఉంటారంటే, ఉదాహరణకి చేపలు పట్టేవాడు ఉంటాడు, చేపలు పట్టేవాడు సెల్లర్. వీడు ఏం చేస్తాడు, నీళ్ళల్లో ఒక వల వేస్తాడనమాట. ఈ విధంగా వల వేసి లేదంటే అందులో ఏదైనా ఎర్ర పెడతాడు. ఓకే, వీడి కాన్సెప్ట్ ఏంటంటే, ఈ వలలో ఎప్పుడైతే దాదాపు ఒక 2000 చేపలు వస్తాయో అప్పుడు మాత్రమే వీడు బయటికి తీసేస్తాడనమాట ఈ వలని. అర్థమవుతుందా? 2000 చేపలు ఎప్పుడైతే వస్తాయో అప్పుడు మాత్రమే ఈ వలని టోటల్గా బయటికి తీసేస్తాడు. అంటే ఇప్పుడు దీంట్లో కంప్లీట్గా ఒక 2000 చేపలు వానికి చేతికి వచ్చేస్తాయి. ఓకే, మనం ఎప్పుడూ కూడా మన కాన్సెప్ట్ అనేది ఏ విధంగా ఉంటుందో, 2000 చేపలు కంప్లీట్ అవ్వకముందే లోపలికి వెళ్ళేసి ఇక్కడున్న ఫుడ్ని తీసేసేసుకొని బయటకు వచ్చేస్తాం. ఇది మన కాన్సెప్ట్. అర్థమైందా? మనం వెళ్ళేసి 2000 చేపలు కంప్లీట్ అవ్వకముందే ఈ ఫుడ్ని మనకు దొరికి తీసేసుకొని బయటకు వచ్చేసి మిగతా గొర్రెలు ఏదైతే మనం లోపలికి వెళ్తుంటాయో వాటిని చూస్తూ ఉంటాం అన్నమాట. ఈ 2000 చేపలంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ సెల్లర్ ఏం చేస్తాడు, ఇంకా మూట కట్టుకొని ఇంటికి వెళ్తాడు. అంటే వీళ్ళందరూ ఆ రోజు వాడి చేతిలో చిక్కి బలైపోతారనమాట. బట్ మనం చెప్పే కాన్సెప్ట్ ఏంటంటే, ఇంతవరకు మనం ఉండకుండా మనకు కావలసినంత ప్రాఫిట్ వెళ్ళేసి ముందుగానే తీసేసేసుకొని బయటికి రావడం మన కాన్సెప్ట్. అంటే నేనేం చెప్తున్నానంటే, మీకు ఈ విధంగా ర్యాలీ జరిగినప్పుడు ముందుగానే మనం ఒక నక్కలాగా ఎదురు చూస్తూ ఇక్కడ పార్టిసిపేట్ చేస్తూ దిస్ ఈజ్ ద టార్గెట్ 1 అండ్ దిస్ ఈజ్ ద టార్గెట్ 2. కానీ ఎప్పుడైతే మన టార్గెట్స్ రీచ్ అవుతాయో ఆ నుంచి పెట్టాబేడ సర్దుకొని బయటకు వచ్చేసేయాలి అంతే. మీరు బాగా గమనించుంటారు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఆప్షన్స్లో ఇంతవరకు వెళ్ళేసి సడన్గా కిందికి పడిపోయింటి కూడా ఉన్నాయి, లేవా? ఉన్నాయా లేవా? ఇంతవరకు వెళ్ళేసి స్టాప్ లాస్ హిట్ అవుతాయి. అంటే ఎందుకు హిట్ అవుతాయి? ఎప్పుడూ కూడా బిగ్ ప్లేయర్స్ కాసుకొని కూర్చో ఉంటారు మనలాంటి వాళ్ళ కోసం, మన చిన్న చిన్న చేపల కోసం. వాళ్ళని తప్పించుకొని మనం ట్రేడ్ చేయగలిగితేనే మనం సక్సెస్ఫుల్ ట్రేడ్ అవుతాము. అంతేగాని వాళ్ళని నెగ్లెక్ట్ చేస్తే మాత్రం మనం బుక్ అయిపోతాం ఎప్పుడు కూడా. ఇప్పుడు లక్షలు పోగొట్టుకున్నారని చెప్తూ ఉంటారు, వీళ్ళందరూ వాళ్ళ చేతిలో బుక్ అయిన వాళ్ళే. మార్కెట్ అంటూ ఉంటారు కానీ నిజం చెప్పాలంటే మార్కెట్ని పెద్ద పెద్ద ప్లేయర్స్ ఎప్పుడూ కూడా ఆడిస్తూనే ఉంటారు, అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి మనం ఎప్పుడూ కూడా ర్యాలీ మొదలయ్యే ముందే మనం కూర్చొని ఉండాలి. ర్యాలీ మొదలైన తర్వాత మన టార్గెట్స్ హిట్ అయితేనే బయటకు వచ్చేయాలి. చాలామంది ఏం చేస్తారంటే ఇంకా పోతుంది ఉంచనా అంటారు. ఉంచితే ఏమవుతుంది, ఇక్కడికి వస్తుంది అది. కాబట్టి అందుకే మన టార్గెట్స్ ఇవ్వడం కూడా ఎలా ఉంటుంది అంటే, ఫుల్ ర్యాలీ వెళ్ళినా కూడా చాలామంది మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, మన సెకండ్ టార్గెట్ హిట్ అయినా కూడా తర్వాత కూడా ఒక 50-60 పాయింట్లు పైకి వెళ్ళి ఉంటుంది.
గమనించారు కదా చాలామంది. Yes, sir. కాబట్టి అంత ర్యాలీ మనకు అవసరం లేదు. ఫస్ట్ మన టార్గెట్ హిట్ అయిందా, టార్గెట్ 1 టార్గెట్ 2 బయటకు వచ్చేయాలి అంతే. ఇంకా ఈ ర్యాలీ అది ఎంతవరకైనా వెళ్ళని, కిందికి రాకుండా అటే వెళ్ళని మనకు అనవసరం. ఎందుకంటే ఇదంతా ఎక్సెప్షనల్ కేసెస్, రేర్ కేసెస్ ఇవన్నీ. ఈ కేసెస్ కోసం మనం ఎదురు చూస్తే ఉన్న మన డబ్బులు మొత్తం పోతాయి. కాబట్టి ఈ విత్ ఇన్ ద ర్యాలీలోనే మనం పార్టిసిపేట్ చేయాలి. ఇక్కడ ఇరుక్కుపోయేది ఎవరు తెలుసా? ఈ ర్యాలీని చూసి మధ్యలో ఎంటర్ అయ్యి ఉంటారు చూడండి. ఈ ర్యాలీని చూసి మధ్యలో ఇక్కడ 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 లక్షలు పెట్టుకొని పోతూ ఉంటారు. ఓకే, ఇంకా బస్సు నిండింది, జనాలు ఎక్కువైపోయినారని చెప్పేసి వెంటనే ఇక్కడ నుంచి హెవీ వెయిట్స్ ఉంటాయి కదా, హెచ్డిఎఫ్సి కానీ, లేదంటే రిలయన్స్ కానీ, లేదంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ, వాటిల్లో సెల్ చేయడం కొట్టేసేస్తారు. నిఫ్టీ ఇండెక్స్ కానీ, బ్యాంక్ నిఫ్టీ కానీ పడిపోతుంది, ఆ నుంచి కిందికి వచ్చేస్తుంది. వీళ్ళందరూ కూడా పాపం ఆ రోజు బుక్ అయిపోతారు. దట్ ఈస్ ద మెయిన్ కాన్సెప్ట్. అది విషయం. Yes, yes, sir. True. క్లియర్? నేను చెప్పే కాన్సెప్ట్స్ అర్థమవుతున్నాయి కదా మీకు? Yes, sir. Yes, sir. అది ఓకే. నౌ సీ హియర్. ఇప్పుడు చూడండి, సెల్లర్స్ ఎక్కువ డబ్బులు పెట్టాల్సి వస్తుందా, బయర్స్ ఎక్కువ డబ్బులు పెట్టాల్సి వస్తుందా బెట్ చేయడానికి? సెల్లర్స్ ఎక్కువ డబ్బులు పెట్టాల్సి వస్తుంది. అంటే బయ్యరు 2,000 పెడితే సెల్లర్ దాదాపు 80,000 పెట్టాల్సి వస్తుంది. అంటే దాని అర్థం అంటే చూడండి, బయ్యర్ 2,000, సెల్లర్ 80,000. మరి బయ్యరు 2,000 కదా, పోతే ఫోన్లోని ఎక్కడైనా పెట్టుకోవచ్చు. కానీ సెల్లరు ₹1,00,000 పెట్టే పరిస్థితిలో ఉన్నప్పుడు ఒక లాట్కి ఎంత ఆలోచించి పెడతాడు, లేదంటే ఆలోచించకుండా పెడతాడా? అవునా కదా? ఇప్పుడు అంత డబ్బులు పెడుతున్నప్పుడు సెల్లరు ఎంత అనాలిసిస్ చేసి ఎంత ఆలోచించి పెడతాడు. ఇప్పుడు ఉదాహరణకి ఈ 11,000కి రాదు అని ఇక్కడ వీడు ₹1,00,000 పెట్టి బెట్ చేశాడు. వీడెంత బెట్ చేశాడు? 2,000 మాత్రమే బెట్ చేశాడు. అంటే ఏంటి చూడు, వీడు ఓడిపోతే వీడి నుంచి 2,000 వీడికి వస్తుంది, కానీ వీడు గెలిస్తే వీడి నుంచి ₹1,00,000 వీడికి వస్తుంది. అవునా? ఏమండి అర్థమవుతుంది నేను చెప్పేది? ఓకే, వీడు గెలిస్తే, సెల్లర్ గెలిస్తే బయ్యర్ నుంచి 2,000 మాత్రమే వస్తుంది, కానీ బయ్యర్ గెలిస్తే సెల్లర్ నుంచి ₹1,00,000 వస్తుంది. మరి ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు సెల్లర్ ఎంత అనాలిసిస్ చేసి, ఎంత నమ్మకం ఉంటే తప్ప 11,000 దగ్గరికి రాదు అనే ఉద్దేశం ఉండి సెల్ చేస్తాడు. ఈ కాన్సెప్ట్ని ఉపయోగించుకొని, అంటే దాని అర్థం ఏంటంటే 11,000 దగ్గర మనకు ఎక్కువ సెల్లర్స్ ఉన్నారనుకోండి, కాల్ ఆప్షన్ సెల్లర్స్ ఉన్నారనుకోండి, ఎక్కువ ఉన్నారనుకోండి, అంటే దాన్ని మనం ఇండైరెక్ట్గా ఏం చెప్పుకోవచ్చు, ఇంతమంది సెల్లర్స్ ఇక్కడ ఉన్నారు అంటే 11,000కి రాదు అని ఇంతమంది బెట్ చేస్తున్నారు అంటే మార్కెట్ ఇక్కడికి రాకపోవచ్చు అని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఓకే, అంటే కోట్లు పెట్టి వాళ్ళు రాదు అని అక్కడ బెట్ చేసి కూర్చున్నారు అంటే అది రాదు అనే ఉద్దేశంతోనే వాళ్ళు అక్కడ బెట్ చేసి ఉంటారు. కాబట్టి గుడ్డిగా మనము, అంటే మరీ అంత గుడ్డిగా కాదు, బట్ దాదాపు వాళ్ళని మనం పరిగణించవచ్చు అనమాట. అంటే ఓకే 11,000 వరకు రాదు అని వీళ్ళు ఇక్కడ ఏమంటారు, సిట్టింగ్ వేసి కూర్చో ఉన్నారు. కాబట్టి 11,000 వరకు వచ్చినా కూడా మార్కెట్ పైకి వెళ్ళనివ్వకుండా వీళ్ళు ఏం చేస్తారు, కిందికే పుష్ చేస్తారు. అంటే మార్కెట్ ఇక్కడికి వచ్చి కూడా మళ్ళీ కిందికే పడుతుంది అని ఒక ఛాన్స్ అని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు కదా. సేమ్ థింగ్ ఇక్కడ కూడా సెల్లర్స్ వచ్చేసి 10,300 దగ్గర ఎక్కువ మోతాదులో వీళ్ళు సెల్ చేసి ఉంటే మార్కెట్ ఇక్కడ నుంచి 10,300కి రాదు అనే ఉద్దేశం ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళు సెల్ చేసి ఉంటారు. సో దీన్ని కూడా మనం ఓకే మార్కెట్ 10,300ని క్రాస్ చేసి కిందికి రాదు అని మనం చెప్పుకోవచ్చు అన్నమాట. కెన్ వీ మూవ్ అవర్ స్టాప్ లాస్ టు టార్గెట్ 1, టార్గెట్ 2 ఆఫ్టర్ రీచింగ్ టార్గెట్స్? ఎస్ యూ కెన్. టార్గెట్ 1 రీచ్ అయిపోయిన తర్వాత ఎంట్రీ ప్రైస్కి స్టాప్ లాస్ మూవ్ చేసుకోవచ్చు.
టార్గెట్ 2కి రీచ్ అయిన తర్వాత టార్గెట్ 1కి స్టాప్ లాస్ రీచ్ చేసుకోవచ్చు, దట్ ఈజ్ యువర్ విష్. బట్ నేను ఏదైతే రికమెండ్ చేస్తానంటే టార్గెట్ 2లో ఎగ్జిట్ అయిపోవండి అని నేను రికమెండ్ చేస్తాను. ఆ పైన వెళ్ళేవి చాలా ర్యాలీ జరిగేది, అది ఎక్సెప్షనల్ కేసెస్, రేర్ కేసెస్ అనమాట అది. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ సెల్లర్స్ ఎవరైతే ఎక్కువగా ఉంటారో వాళ్ళని ఓపెన్ ఇంట్రెస్ట్ అంటాం. వాళ్ళు బిల్డ్ చేసి ఎక్కడైతే సెల్ చేస్తుంటారో ఆ సెల్ చేసిన ఆర్డర్స్ని ఏమంటాం, ఓపెన్ ఇంట్రెస్ట్ అంటాం. క్లియర్ సార్? అర్థమైందా ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే? ఓకే, సెల్లర్స్ ఎవరైతే ఎక్కువ ఆర్డర్స్ తీసుకుంటారో ఆ తీసుకున్న ఆర్డర్స్ని ఓపెన్ ఇంట్రెస్ట్ అంటాం అనమాట. సో ఎక్కువ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కడైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని ఆ పర్టికులర్ యొక్క స్ట్రైక్ ప్రైస్కి మార్కెట్ అనేది రాదు అని మనం ఒక అజంప్షన్ చేసుకుంటాం అనమాట. జస్ట్ లైక్ దట్ ఇక్కడ మీరు ఒకటి గమనించినట్లయితే చూడండి, ఇది ఓపెన్ ఇంట్రెస్ట్, ఇవి స్ట్రైక్ ప్రైసెస్. ఇక్కడ చూడండి, ఈ రెడ్లో ఉన్నవన్నీ మీకు కాల్స్ అనమాట, ఈ గ్రీన్లో ఉన్నవన్నీ మీకు పుట్స్. ఈ కాల్స్లో ఎక్కువ స్ట్రైక్ ప్రైస్, ఎక్కువ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కడ బిల్డ్ అయింది, ఇది 11,500 దగ్గర ఎక్కువ బిల్డ్ అయింది. అంటే వీళ్ళు ఇక్కడ ఎందుకు సేల్ చేశారంటే ఈ ఎక్స్పైరీకి, ఏ ఎక్స్పైరీ, 13th ఆగస్ట్ ఎక్స్పైరీ. ఈ 13th ఆగస్ట్ ఎక్స్పైరీకి మార్కెట్ అనేది 11,500కి రాదు అని ఉద్దేశం ఉన్నప్పుడు మాత్రమే వీళ్ళు ఇక్కడ బిల్ చేశారు. ఆ తర్వాత ఎక్కువ ఎక్కడ చేశారు, ఇక్కడ 11,300. 11,300 కంటే పైకి వెళ్ళదు అని వీళ్ళ ఉద్దేశం అనమాట. అది కిందికి వస్తే 11,000 దాటి కిందికి రాదు అని వీళ్ళ ఉద్దేశం. ఇది 11,200 దాటి కిందికి రాదు అని వీళ్ళ ఉద్దేశం. సో ఈ విధంగా వాళ్ళకి నచ్చినట్లు వాళ్ళ అనాలిసిస్ ప్రకారము ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ని బిల్డ్ చేసుకోవడం అయితే జరుగుతుంది. వీటిని బేస్ చేసుకొని మనం ఏం ఐడెంటిఫై చేయొచ్చు అంటే, ఎక్కడైతే బిల్డ్ అయ్యి ఉంటాయో వీటిని అన్నిటినీ కూడా ఒక రెసిస్టెన్స్నిగా మనం పరిగణించవచ్చు. ఓకే, 11,300 ఒక రెసిస్టెన్స్, 11,400 ఒక రెసిస్టెన్స్, 11,500 ఒక రెసిస్టెన్స్. సో లైక్ దిస్. 11,300 ఒక రెసిస్టెన్స్, ఇదిగోండి 11,300 మనకు ఈరోజు మనకు 11,300 రెసిస్టెన్స్, మార్కెట్ 11,300కి పైకి వెళ్ళేసి అక్కడి నుంచి రిజెక్షన్ జరిగి పుష్ చేసి మళ్ళీ కిందికే వచ్చింది అనమాట. అంటే 11,300 అనేది మనకు ఒక రెసిస్టెన్స్గా యాక్ట్ చేస్తుంది ఈరోజు. ఓకే, దట్ ఈస్ ద ఓపెన్ ఇంట్రెస్ట్. ఈజ్ ఇట్ క్లియర్ అబౌట్ ఓపెన్ ఇంట్రెస్ట్? ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే ఏంటో అర్థమైందండి మీకు? ఓకే, సో ఓపెన్ ఇంట్రెస్ట్ని మనం ఎక్కడ గమనించవచ్చు అంటే, ఓపెన్ ఇంట్రెస్ట్ చూపించే ఏ వెబ్సైట్లో అయినా మీరు చూడొచ్చు. నేను ఇక్కడ మీకు కనిపించేది సెన్సిబుల్ అనమాట, sensible.com. ఇది మామూలుగా జిరోదా వాడిది, ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. లాగిన్ చేసి మీ యొక్క డిమాట్ అకౌంట్తో లాగిన్ అయిపోతే ఇక్కడ మీకు లాగిన్, మీకు అన్ని డిమాట్ అకౌంట్స్ కూడా కనిపిస్తాయి. నేను జిరోదాతో లాగిన్ అవుతున్నాను. లాగిన్ అయిన తర్వాత మీకు పేజ్ ఇలా వస్తుంది. ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్లో అనలైజ్ డేటాలో ఆప్షన్ చైన్ ఓపెన్ ఇంట్రెస్ట్ని క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఉంటుంది. ఇది ఓపెన్ ఇంట్రెస్ట్. ఈ పైన ఉన్నది మీకు ఏంటంటే చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్. చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే ఏంటంటే మొబైల్లో కూడా చూడొచ్చు, నో ప్రాబ్లం. మీకు వీటి గురించి యాప్స్ కూడా ఉంటాయి, సెర్చ్ చేసుకోండి. చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే ఏంటంటే రియల్ టైం మార్కెట్లో, అంటే మార్కెట్ నడుస్తూ ఉన్నప్పుడు ఎంతమంది యాడ్ అయ్యారు, ఎంతమంది బయటకు వచ్చారు అని. ఇక్కడ చూడండి, దీన్ని చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అంటారు, చేంజ్ ఇన్ ఓఐ. ఓకే, అంటే ఈరోజు 11,300 యొక్క పుట్ ఆప్షన్లో ఇంతమంది యాడ్ అయ్యారు. ఈరోజు 11,200 దగ్గర చూడండి, కాల్ ఆప్షన్లో ఇక్కడ నుంచి ఇంతమంది బయటకు వచ్చారు. కింద ఉంటే బయటకు వచ్చారని, పైన ఉంటే యాడ్ అయ్యారని, టోటల్లో యాడ్ అయ్యారని అర్థం.
ఇది చేంజ్ ఇన్ ఓఐ, ఇది ఓవరాల్ ఓఐ, ఓవరాల్ ఓపెన్ ఇంట్రెస్ట్. క్లియర్? అన్ని అదర్ సైడ్స్లో కూడా ఉంటుంది చూడండి, నో ప్రాబ్లం. ఓకే, సో దీన్ని చేంజ్ ఇన్ ఓఐ అంటారు. చేంజ్ ఇన్ ఓఐ అంటే రియల్ టైం మార్కెట్లో నడిచేటప్పుడు ఎంతమంది యాడ్ అయ్యారు, యాడ్ అంటే పైకి, ఎంతమంది బయటకు వచ్చారు అనేది ఇక్కడ తెలుస్తుంది అనమాట. దీన్ని బేస్ చేసుకొని మార్కెట్ మూమెంట్ ఎలా వెళ్తుంది అనేది మనం ఐడెంటిఫై చేయొచ్చు. అది ఇక్కడ మీరు గమనించినట్లయితే మనకు 11,300 దగ్గర ఎక్కువ మంది యాడ్ అయ్యారు. ఏది? పుట్ ఆప్షన్. కాల్ ఆప్షన్స్లో తక్కువ మంది ఉన్నారు, తక్కువ మంది యాడ్ అయ్యారు. అంటే దాని అర్థం ఏంటంటే మార్కెట్ పైకే వెళ్తుందన్న ఉద్దేశంతో వీళ్ళందరూ తక్కువ యాడ్ అయ్యారు, వీళ్ళందరూ ఎక్కువ మంది యాడ్ అయ్యారు అనమాట. అది ఓకే. నౌ సీ హియర్. ఓకే, సో ఇప్పుడు మీకు కనిపిస్తున్న ఈ స్ట్రైక్ ప్రైసెస్ అనేవి మనకు ఇక్కడ ప్రజెంట్ లైన్ గీసేది ఏంటంటే నడుస్తున్న ప్రైస్ అనమాట. 10,700 అనేది నడుస్తున్న ప్రైస్. కాల్ ఆప్షన్ యొక్క డైరెక్షన్ లోయర్ స్ట్రైక్ ప్రైసెస్ టు హైయర్ స్ట్రైక్ ప్రైసెస్. పుట్ ఆప్షన్ యొక్క డైరెక్షన్ హైయర్ స్ట్రైక్ ప్రైసెస్ టు లోయర్ స్ట్రైక్ ప్రైసెస్. ఓకే, సో ఇక్కడ కాల్ ఆప్షన్ వైపు తీసుకుంటే నడుస్తున్న స్ట్రైక్ ప్రైస్తో కంపేర్ చేస్తే ఇక్కడున్న స్ట్రైక్ ప్రైసెస్ యొక్క పొజిషన్ని ఎలా ఐడెంటిఫై చేస్తాము అంటే, పొజిషన్ అంటే ఏంటి? 11,300 యొక్క స్టేటస్ ఏంటి, లేదా 10,300 యొక్క స్టేటస్ పొజిషన్ ఏంటి అనేది ఎలా ఐడెంటిఫై చేస్తామంటే బై యూజింగ్ ద అట్ ద మనీ, ఇన్ ద మనీ, అవుట్ ఆఫ్ ద మనీ, వీటిని బేస్ చేసుకొని కేటగరైజ్ చేస్తామన్నట్టు స్ట్రైక్ ప్రైసెస్. నౌ సీ హియర్, అది ఎలాగో ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, ఎక్కడైతే మనకు కరెంట్ మార్కెట్ ప్రైస్ నడుస్తుందో ఆ నడుస్తున్న స్ట్రైక్ ప్రైసెస్ దగ్గర మనం ఏమంటాము? అట్ ద మనీ అంటాం. అట్ ద మనీ. నౌ సీ హియర్, సో ఈ డైరెక్షన్ ఉంది కదా, ఈ డైరెక్షన్ లోయర్ ప్రైసెస్ ఏదైతే ఉందో, కాల్ ఆప్షన్కి లోయర్ ప్రైసెస్ ఏవైతే ఉందో ఈ స్ట్రైక్ ప్రైసెస్ అన్నిటిని కూడా ఐటీఎం అంటాం. అంటే ఇప్పుడు ఈ కాల్ ఆప్షన్ అన్నిటిని దాటుకొని వచ్చింది కాబట్టి ఇది ఏమవుతుందంటే లోపల ఉన్న ప్రైసెస్ అనమాట ఇవి. ఓకే, సో దీస్ ఆర్ ద ఐటీఎం. నెక్స్ట్, ఈ ప్రజెంట్ నడుస్తున్న ప్రైస్ కంటే పైన ఉన్న ప్రైసెస్ అన్నిటిని ఏమంటాం? ఓటీఎం అంటారు. అంటే వాటిని ఏమంటామంటే అవుట్ ఆఫ్ ద మనీ అంటాం. అలాగే పుట్ ఆప్షన్ సైడ్కి వస్తే సేమ్, పుట్ ఆప్షన్లో కూడా కరెంట్ నడుస్తున్న ప్రైస్ని ఏటీఎం అంటారు. ఓకే, ఈ డైరెక్షన్ లోపు ఇక్కడ అంటే హైయర్ స్ట్రైక్ ప్రైసెస్లో ఉన్నది ఐటీఎం అంటారు, ఇన్ ద మనీ అంటాము. ఇక్కడ డైరెక్షన్ వైపు ఉన్నవి ఓటీఎం, అవుట్ ఆఫ్ ద మనీ అంటాం అన్నమాట. ఇది ఏంటంటే లేబుల్స్, వీటి లేబుల్స్ అంటే ఈ స్ట్రైక్ కాల్ ఆప్షన్ యొక్క స్ట్రైక్ ప్రైసెస్ ఎక్కడ ఉన్నాయి అని చెప్పడం కోసం ఇవి లేబుల్స్ అంటారు. క్లియర్? ఎనీ డౌట్స్? Okay. So option strike prices are categorized into 3 types. One is the ITM, that is the in the money, and second one is the ATM, that is the at the money, and third one is the OTM, that is the out of the money. సో ఈ స్ట్రైక్ ప్రైసెస్ని ఈ 3 విధాలుగా కేటగరైజ్ చేస్తాం అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం ఎలాంటి స్ట్రైక్ ప్రైసెస్ని కొనాలి, ఎలాంటి స్ట్రైక్ ప్రైసెస్ని కొనకూడదు అన్నది మీకు నెక్స్ట్ టాపిక్లో మనం డిస్కస్ చేద్దాము. అవి ఏవే పారామీటర్స్ని కన్సిడర్ చేయాలి ఏంటి అనేది మనం నెక్స్ట్ టాపిక్లో మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో రేపు మనం ఆప్షన్ గ్రీక్స్ అలాగే ఆప్షన్ గ్రీక్స్లో మనకు ముఖ్యంగా ఉపయోగపడే మాత్రమే మనం డిస్కస్ చేద్దాం. బట్ ఈ లోపేన ఏంటంటే ఆప్షన్ గ్రీక్స్ మీద మనకు ఆల్రెడీ వీడియో ఉంది, ఆ వీడియో లింక్ నేను మీకు పంపిస్తాను. ఓకే, ఆ వీడియోని చూడండి, అయినా కూడా మనం అది చూస్తే మీకు అర్థమవుతుంది. అండ్ దెన్ తర్వాత కూడా మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాం. క్లియర్? ఓకే, సో ఇంతవరకు చెప్పిన మీకు కాన్సెప్ట్ మీకు అర్థమైందా?
అర్థమైంది. మంచి కాన్సెప్టే అని ఫీల్ అవుతున్నారా, లేదంటే ఆల్రెడీ విన్నామని ఫీల్ అవుతున్నారా? రైట్ సార్, రెస్పాన్సిబుల్. ఓకే. Okay. Oh, shall we close the session for today? ఓకే ఓకే కార్తీక్. Okay, sir. Thank you. Thank you very much. Thank you very much.